ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు MDH గరం మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. MDH సోయా టీ అసలైన ప్రోటీన్. పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ఉద్యోగులు మరోసారి జంగ్ సైరన్ మోగించారు. ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరా పార్క్ తో పాటు జిల్లా కేంద్రాల్లోనూ ఉద్యోగులు మహాధర్నాలు చేశారు. పీఆర్సీ, పెండింగ్ డీఏలు సహా గతంలో ఇచ్చిన అన్ని హామీలు వెంటనే నెరవేర్చాలని ఉద్యోగ జేఏసీ డిమాండ్ చేసింది. ప్రభుత్వానికి ఇప్పటికే చాలా సమయం ఇచ్చామని, ఊరుకునేది లేదని తెలిపింది. గతంలో ఆందోళనలకు పిలుపునిచ్చినా సర్కార్ హామీతో వెనక్కి తగ్గామని, కానీ ఈసారి సమస్యలు పూర్తిగా పరిష్కారం అయ్యే వరకు విరమించేది లేదని ఉద్యోగులు తేల్చి చెబుతున్నారు. జేఏసీ హెచ్చరికలతో ప్రభుత్వం దిగొస్తుందా? హామీలు నెరవేర్చకుంటే ఉద్యోగుల నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఇదే అంశంపై వాళ్ళ డిఎన్ఎల్లో డిస్కస్ చేద్దాం. భరత్, ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేయడంలో ఇంత ఆలస్యం ఎందుకు జరుగుతోంది? అసలు ప్రభుత్వం ఎప్పుడు క్లారిటీ ఇస్తుంది, ఎప్పుడు నిర్ణయం తీసుకుంటుంది? ఇంత ఆలస్యం ఎందుకంటే డబ్బులు లేవు, పైసలు లేవు. ప్రాబ్లం బేసిక్గా ఫీజు రియంబర్స్మెంట్ ఉంది, 10,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి, లేవు, పైసలు లేవు. మనం రూట్ కాసుకోవాలి, ఎందుకు ఈ సిచ్యువేషన్ వచ్చింది అన్నది రూట్ కాసుకోవాలి. మనకు ఖర్చు 2 లక్షల కోట్ల ఖర్చు అయితే, ఆదాయం 1,50,000 కోట్లు అయితే, ప్రతి సంవత్సరం 50,000 కోట్ల బడ్జెట్లోకి, లోటు బడ్జెట్లోకి పోతే ఏమవుతుంది? ఇప్పుడు అప్పులు 8 లక్షల కోట్ల రూపాయలని చెప్తున్నారు. అంటే ఇక్కడ అప్పులు అంటే మళ్ళీ బీఆర్ఎస్ ఏమంటుందంటే మేము అన్ని అప్పులు కాదు 3 లక్షల కోట్లే అంటారు. కార్పొరేషన్ అప్పుల్ని ప్రభుత్వ అప్పుల్లో చూపించకుండా అన్ని అప్పులు కలిపితే 7 లక్షల కోట్ల, 8 లక్షల కోట్ల, అది లెక్కలేదు. అప్పుల మీద అప్పులు పెరుగుతూ పోతున్నాయి. అప్పులు కట్టేందుకు మళ్ళీ అప్పులు చేసుకుంటూ పోతున్నారు. ఆదాయం ఏమో పెరగట్లేదు. సింపుల్, ఆదాయం పెరగట్లేదు. ఒక లిక్కర్ ఆదాయం ఒకటే పెరుగుతుంది. మందు తాగే వాళ్ళు కనుక స్ట్రైక్ చేస్తే రాష్ట్రం పూర్తిగా కొలాప్స్ అవుతుంది. శ్రీలంకను, ఆఫ్ఘనిస్తాను. అట్లా అని మిగతా ఆదాయాలు పెరుగుతున్నాయా? ల్యాండ్, రియల్ ఎస్టేట్ పడిపోయింది. వెహికల్ సేల్స్ పెద్ద గ్రోత్ లేదు. ప్రభుత్వానికి ఆదాయాలు వచ్చేయండి. పెట్రోల్ డీజిల్ మొన్న రేటు 8 రూపాయలు పెరగడంతో ప్రభుత్వానికి అదనంగా 2.5 రూపాయలు వచ్చింది. 8 రూపాయలు రేటు పెరగడం ఇరాన్ యుద్ధం వల్ల ప్రభుత్వానికి కొంచెం అడ్వాంటేజ్ అయింది. భూముల విలువలు పెంచారు కానీ రిజిస్ట్రేషన్ జరగట్లేదు. మరి ఇక ఆదాయం ఎక్కడి నుంచి రావాలా? జిఎస్టీ గ్రోత్ రేటు 4%, 5% వస్తుంది. ఖర్చులేమో ఇంత విపరీతంగా పెరుగుతున్నాయి. సో ఇది ఈ ఎంప్లాయీస్ సైడ్ ఆలోచిస్తే దేశంలో ఏ రాష్ట్రంలో కూడా 6 డిఏలు పెండింగ్లో లేవు. ఇంతకుముందు వెస్ట్ బెంగాల్లో 5 డిఏలు ఉండే. ఎలక్షన్ సందర్భంగా కోర్టు ఆర్డర్ ఇస్తే వాళ్ళు ఇచ్చేసింది మమతా బెనర్జీ గవర్నమెంట్. 6 డిఏలు పెండింగ్లో ఉన్న రాష్ట్రం దేశంలో తెలంగాణ తప్ప వేరేది లేదు. ఎందుకు ఈ సిచ్యువేషన్ అంటే ఉచితాల గురించి ఎవరు కూడా ఫైట్ చేయరు. ఇంకా కొత్త ఉచితాలు ఇస్తాం, నువ్వు ఫ్రీ బస్ ఇస్తా అంటే ఇంకొకడు మీ ఇంటి దగ్గరకే బస్ తీసుకొని వస్తామని ఇంకొకళ్ళు అంటారు. వాళ్ళు ఫ్రీ లిక్కర్ అక్కడ పక్క రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్లో ఇచ్చారు కదా, లిక్కర్ ధరలు తగ్గిస్తామని చెప్పి. నెక్స్ట్ ఇంకొకళ్ళు లిక్కర్ బాటిల్ మీ ఇంట్లోకి డోర్ డెలివరీ చేస్తామని కూడా హామీ ఇస్తారు. ఇది ఇస్తే ఏం లాభం? రూట్ కాజ్ ఉచితాల మీద ఉంది. ఉచితాల మీద ఉద్యోగులు ఏమంటారు? మీరు కొట్లాడండి అంటే వాళ్ళు ఏమంటారు? మేము కొట్లాడితే ప్రజలు మమ్మల్ని అంటారు మీకేమో జీతాలా అని చెప్తారు. ఎవరో ఒకళ్ళు కొట్లాడాల్సిన బాధ్యత. ఎవరో ఒకళ్ళు, అందరూ ఏంటంటే అందరూ ప్రజల్లో మంచిగా ఉండాలి. రాజకీయ పార్టీలు అందరూ కూడా ఉచితాలను వ్యతిరేకిస్తే ప్రజల్లో వ్యతిరేకత అయిపోతాం, అంతే కదా. సో అందరూ మంచిగా ఉండడం, మనం ఆ బాధ్యత తీసుకున్నాం. ఉచితాలను వ్యతిరేకించాడు, నన్ను తిట్టుకోండి ఉచితాలను వ్యతిరేకించినందుకు. ఇప్పుడు ఏమవుతుందంటే ఇచ్చి ఉచితాలు ఇచ్చి హిమాచల్ ప్రదేశ్లో ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే అక్కడ ఉద్యోగాల జీతాలు పెంచే బదులు 25% తగ్గించింది. 25% జీతాలు తగ్గించింది. ఉన్న జీతాలు పెంచడం కాదు, తగ్గించింది. ఆ సిచ్యువేషన్ వస్తుంది ఉద్యోగులకి. సో ఉచితాలు రాని వాళ్ళే ఫైట్ చేయాలి. వచ్చిన వాళ్ళు ఎందుకు ఫైట్ చేస్తారు? వద్దని ఎవరైనా అంటారా? నాకు కళ్యాణ్ లక్ష్మి 1,00,000 రూపాయలు ఇవ్వండి వద్దు అని అంటారా? పెన్షన్ 2,000 రూపాయలు ఇవ్వద్దని ఎవరైనా అంటారా? సో ఉచితాలు రాని వాళ్ళే, ఉచితాలు లేని వాళ్ళే ఫైట్ చేయాలి. ఉచితాలు వచ్చే వాళ్ళు కూడా ఫైట్ చేస్తే మంచిదే, కానీ ఎంతవరకు ఫైట్ చేస్తారో తెలియదు. ఇక ఉద్యోగులకు సంబంధించి అయితే నేను పీఆర్సీ చెప్పాను రాదు, 2026లో రాదు అని చెప్పాను. లాస్ట్ టైం ఏలూరు శ్రీనివాసరావు గారు జూలై లోపు ఇంప్లిమెంట్ అవుద్దంటే నాకు నమ్మకం లేదు, రాదు, ఫైనాన్షియల్ సిచ్యువేషన్ లేదు అని చెప్తున్నా. 2026లో పీఆర్సీ ఇంప్లిమెంట్ కాదు. ఇక డిఏల గురించి అడగం, ఓన్లీ పీఆర్సీ అని అంటారు. సిపిఎస్ అని మొన్న చాలా పెద్ద భారీ బహిరంగ సభ ఆగస్టు వారం క్రితం జరిగింది, లాస్ట్ సండే జరిగింది.
ఎల్బీ స్టేడియంలో వర్షం పడుతున్నా కూడా చాలా మంది వచ్చారు. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది సిపిఎస్ రద్దు చేస్తామని. కానీ ఎలక్షన్ ముందో 1 year ముందో మరి చేద్దాం అనుకుంటారు, దాని గురించి ఊసెత్తట్లేదు. రద్దు చేసిన ప్రభుత్వాల్లో హిమాచల్ ప్రదేశ్లో రద్దు చేశారు. సిచ్యువేషన్ ఎట్లా ఉందో మనం చూసాం. ఇక మిగతాది హెల్త్ కార్డ్స్, పాపం 3 నెలల హెల్త్ కార్డ్స్ కోసం అందరూ కూడా కంట్రిబ్యూట్ చేస్తున్నారు. ఉద్యోగులు తమ జీతాల నుంచి కట్ చేసుకుంటున్నారు. ఆ హెల్త్ కార్డ్స్ ఏమో మేజర్ కార్పొరేట్ హాస్పిటల్ లేవు, మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ పెట్టారు. ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టేదానికి మళ్ళీ ఎందుకు కట్ చేయాలి? వీళ్ళ దగ్గర చేయొద్దు కదా. హెల్త్ కార్డ్స్ అయితే బాగు చేయొచ్చు కదా. సీఎం అక్కడ చెప్పినా సరే అధికార యంత్రాంగం ఏంటంటే మేజర్ అపోలో, యశోద, తర్వాత ఈ కేర్, ఏజీ అన్ని హాస్పిటల్లో ఉందా లేదా అని డౌట్. మళ్ళా కదా నిమ్స్, గాంధీ, ఉస్మానియా పెట్టి వాళ్ళ జీతంలోంచి పైసలు కట్ చేసి దాని బదులు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కట్టుకుంటారు కదా. జెన్యున్ డిమాండే కదా. ఎవరైనా ఇప్పుడు మన ప్రైవేట్ రంగంలో ఉన్న మన ఉద్యోగులకే హెల్త్ గ్యారంటీ ఉన్నప్పుడు ప్రభుత్వ రంగ ఉద్యోగులకు హెల్త్ గ్యారంటీ లేదు. 2-3 లక్షల బిల్లు రీఎంబర్స్మెంట్ అంటారు. 2-3 లక్షల బిల్లు అయితే 50,000 ఎంతనో వస్తుంది, మిగతా 2 లక్షలు లాసు. మనమేమో క్యాష్లెస్ క్లెయిమ్స్ ప్రైవేట్ ఉద్యోగులు తీసుకుంటప్పుడు వాళ్ళకు ప్రభుత్వానికి 30 సంవత్సరాలు సర్వీస్ చేసే వాళ్ళకి హెల్త్ గ్యారంటీ ఇస్తే తప్పేంది? సో ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి. సో ఇప్పుడు స్ట్రైక్ చేసినా ఏం చేసినా ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి లేదు. ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. కానీ ఉద్యోగులైతే ఈసారి సమస్యలు పూర్తిగా పరిష్కారం అయ్యే వరకు సమ్మె విరమించలేదని చాలా స్ట్రాంగ్ గా డిసిషన్ తీసుకున్నారు. సమ్మె అంటే ఇప్పుడు ఇవాళ ఒకరోజు మధ్యాహ్నం స్ట్రైక్ చేశారు. పూర్తిగా సమ్మెకేం స్ట్రైక్ ఏం పోలేదు కదా. స్ట్రైక్ పోయినా ప్రభుత్వం యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. ఆర్టీసీ విలీనం అని స్ట్రైక్ మాన్పించామని చెప్పారు. ఇంతవరకు ఆ విలీనం మెటీరియలైజ్ కాలే, అప్పుడు మనం మాన్పించేశారు. సో ఇప్పుడు నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకా స్ట్రైక్ అది ఇది అంటే చర్చలకు పిలుస్తారు, ఏదో మాట్లాడతారు. 2 రోజులు మాట్లాడిన తర్వాత మళ్ళీ సెట్ చేయాల్సి వస్తుంది. సో నేనేమంటారా అంటే మనం ప్రాబ్లం గురించి ఆలోచిస్తున్నాం. ఈ ప్రభుత్వం 6 DAలు ఇవ్వట్లేదు. కేసీఆర్ గవర్నమెంట్ గతంలో 43% ఇచ్చింది, 30% ఫిట్మెంట్ ఇచ్చింది. అప్పుడు ఫైనాన్సెస్ బాగుండే. రాను ఫైనాన్సెస్ కరోనా తర్వాత నుంచి డిటోరియేట్ అవుతూ వస్తున్నాయి. ఈ ఫైనాన్స్ని ఎట్లా బాగు చేయాలి? మనకి ఎంత ఖర్చు వస్తే, ఎంత ఆదాయం వస్తే అంత ఖర్చు పెట్టాలి. ఆదాయం వచ్చిన దానికంటే ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టుకుంటూ పోతే, ఆస్తులు క్రియేషన్ లేకుండా అప్పులు చేసుకుంటూ పోతే, ఆస్తులు క్రియేట్ చేసిన వాటి మీద ఖర్చు పెట్టకుంటే, కొద్దిమంది అంటారు ఆస్తులు రోడ్లు వేశారనుకోండి ఆస్తులు క్రియేట్ చేస్తాయి. ఔటర్ రింగ్ రోడ్ వేశారు, ఏమైంది? ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల ల్యాండ్స్ వాల్యూ అన్ని పెరగలేదా? హైదరాబాద్ గొప్ప నగరంగా మారలేదా? రోడ్లు వేస్తే ఏం లాభం? ఆస్తులు పెరిగేది. అది మంచి చదువు చెప్తే ఏమవుతుంది? మంచి చదువు చెప్తే సత్యనాథంలో ఇంకా హెల్త్ మీద లేకపోతే ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెడితే ఆస్తులు డెఫినెట్గా మన వాళ్ళు చదువుకొని అమెరికానో, ఆస్ట్రేలియానో, లేకపోతే ఇక్కడ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీరో లేకపోతే ఇంకేదైనా ఉద్యోగం చేస్తే వాళ్ళు డబ్బులు సంపాదిస్తే ఆ ట్యాక్సులు ఇక్కడనే కడతారు, ఇక్కడనే డబ్బులు వస్తాయి. మనం ఏం చేస్తున్నాం? సోమరిపోతులు చేసే విధంగా ఫ్రీ బీజ్ మంచి పెడుతున్నాం. ఫ్రీ బస్ ఫ్రీ బస్ వల్ల ఏం ఆస్తి క్రియేట్ అవుతుంది? ఏం కాదు కదా. ఈ గవర్నమెంట్ టీచర్లు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఫ్రీ బస్సులో ఫ్రీగా ట్రావెల్ చేస్తున్నారు. వాళ్ళు మేము ఇమ్మన్నామా, అడిగామా అని అంటున్నారు కదా. సో కళ్యాణ్ లక్ష్మి తినడానికే తిండి లేదు, మీసానికి సంపంగం ఉన్నట్టు ₹1,00,000 పెళ్లికి, ఇంకేదో బంధులు, ఆ బంధు ఈ బంధు అని చెప్పి 1,00,000 ఇట్లా ఇచ్చిందల్లా ఇచ్చుకుంటూ పోతే ఫీజు రియంబర్స్మెంటు. అరే ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళకి 14,000, 10,000 ఇవ్వరు, కానీ వేరే దేశం పోయే వాళ్ళకు విదేశీ విద్యానిధి అని 20 లక్షలు ఇస్తారు. మంచిదా 20 లక్షలు విదేశీ విద్యానిధికి డబ్బులు ఉంటే ఇస్తే. ఇక్కడ ఉన్న కాలేజ్, డిగ్రీ కాలేజ్ వాడికి 14,000 రావు, విదేశీ విద్యానిధి 20 లక్షలు ఎందుకు ఇవ్వాలి? ఇప్పటి వరకు ఉన్న వాటికి, అష్యూరెన్స్ ఉన్న వాటికి ఇచ్చేయండి. ఇప్పటి వరకు విదేశీ విద్యానిధి ఇస్తా అన్నారు కాబట్టి చేయండి. అన్ని విదేశీ విద్యానిధులు రద్దు చేయండి. నెక్స్ట్ ఇయర్ నుంచి ఇవ్వమని చెప్పండి. విదేశాల్లో చదువుకెందుకు? ఇక్కడ ఉన్న దేశంలో చదువుకేమో వీళ్ళకి దిక్కు లేదు, 4 సంవత్సరాలు ఇవ్వరు, డిగ్రీకి ఇంజనీరింగ్కి ఇవ్వరు, విదేశీ విద్యానిధి అని చెప్పి అన్నిట్లో ఉన్నాయి. 25 లక్షలు ఇస్తామంటారు, అది ఇచ్చేది కాదు, పోయేది కాదు. సో మనకు ఎంత అవకాశం ఉందో అంతవరకు ఇస్తే కనుక ఇష్యూస్ రావు. కోర్ మనం బేసిక్స్లోకి వెళ్ళాలి, ఎందుకు ఈ సమస్య వచ్చిందని మాట్లాడదాం. మనతో పాటు ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు, అదేవిధంగా ఏలూరు శ్రీనివాసరావు గారు జాయిన్ అయ్యారు, టీఆర్టీఎఫ్ నుంచి రమేష్ గారు జాయిన్ అయ్యారు, పీఆర్టీ నుంచి దామోదర్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు, ''మారం జగదీష్ గారు కూడా జాయిన్ అవుతారు. ముందుగా ఏలూరు శ్రీనివాసరావు గారు,
సో ఎట్లా జరిగింది ఇవాళ ఉద్యోగుల నిరసన ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా? అంటే మాకంటే మీరే ఉద్యోగుల పక్షపాతి, అంటే మా సమస్యలన్నీ నేను ప్రజల పక్షపాతిని. అంటే నేను రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద ఆ ఇంపాక్ట్ మీ మీద పడుతుంది. రేపు పేద ప్రజల మీద ఆ పింఛన్లు ఇచ్చే పరిస్థితి కూడా రాకుండా వస్తుంది. చూడండి, ఇప్పుడు మా పక్షపాత అనేది మా న్యాయమైన డిమాండ్ల కొరకు, అంటే మా ఏవి బక్షీసులు కావు. ఈ రోజు మేము డే లాంగ్ ధర్నా మాత్రమే పెట్టాము. మీరు ఇందాక పిఆర్సీ అన్నారు, ముఖ్యమంత్రి గారు జూన్ 2 లోపు, జూన్ 2 తర్వాత అయినా అత్యవసరంగా అంటే ఇమ్మీడియట్ గా చెప్పించి ఇంప్లిమెంట్ చేస్తామన్నారు. సరే మేము నమ్మాం, మీరు ఇందాక కోట్ చేశారు. అంటే మేము ఉద్యోగ జేఏసీగా, ఉద్యోగ సంఘ నాయకులుగా సీఎం గారినో, డిప్యూటీ సీఎం గారినో, సిఎస్ గారినో, లేదా ఫైనాన్స్ సెక్రటరీ, ఇంకా ప్రిన్సిపల్ సెక్రటరీలో, స్పెషల్ చీఫ్ సెక్రటరీలో చెప్తే మేము నమ్మాలి. ఎందుకంటే అంతకంటే వేరే ప్రైమ్ మినిస్టర్ నో రాష్ట్రపతిని అడగడానికి లేదు. నేను కాదనా, ఆబ్వియస్లీ ముఖ్యమంత్రి చెప్పినప్పుడు నమ్మను. బట్ నాకు అదే రోజు నేను చెప్పాను ఆర్థిక పరిస్థితి. మీరు ఆ రోజు చెప్పారు అది కాదని, కానీ మేము సమయం ఇచ్చాము. 3 సంవత్సరాలు పూర్తయింది. ఈ రోజు డే లాంగ్ ధర్నా మీరు చూసుంటారు. 33 ఐడి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో, అదే విధంగా హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర ఉన్న ధర్నా చౌక్ లో జస్ట్ ఏ పాంప్లెట్, ఏ పోస్టరు లేకుండా వాట్సాప్ ద్వారా ఇచ్చిన చిన్న కాల్కి ఎంత రెస్పాన్స్ వచ్చింది అనేది. అంటే మా ఈ కొత్త డిమాండ్లు కావు. ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం స్పష్టంగా ఉద్యోగ సంఘాలు 206 సంఘాలతో కూడా జేఏసీకి స్వయంగా పర్సనల్ గా ఇచ్చిన హామీ మేము తెప్పిస్తాం, ఇంప్లిమెంట్ చేస్తాం. అందులో డిఏలు కూడా కలుపుతాం, డిఏల పరంగా కూడా మీకు నష్టం లేకుండా చూస్తామని చెప్పిన మాట సీఎం గారు చెప్పింది. రెండవది, మీరు హెల్త్ కార్డ్స్ అన్నారు. హెల్త్ కార్డ్స్ విషయంలో కూడా ఇప్పటికీ మేము సీఎం గారు ఫస్ట్ నాకు నిన్న చెప్పారు, ఒక ఉద్యోగి బయట కలిస్తే, మేము ప్రభుత్వానికి లేదు దేవునికి ఉత్తగా ఇచ్చాం అనుకుంటున్నాం, 3 నెలల నుంచి కట్ అవుతుంది కానీ ఆ హెల్త్ కార్డ్స్ ఇంకా సెట్ కాలేదు. ఏదో మాకు బయట పాలసీలు ఉన్నాయి కానీ ఇంకా మేము ఫ్రీగా ఇస్తున్నాం అనుకుంటున్నాం అంటున్నారు. అన్నారు హెల్త్ కార్డ్స్ విషయంలో కొంతమంది మా సభ్యులకి డిఫరెంట్ ఒపీనియన్ ఉండొచ్చు, కానీ ఈహెచ్ఎస్ ఇప్పుడు పెట్టిన స్కీము కాంట్రిబ్యూటరీ న్యూ హెల్త్ కార్డ్ సిస్టమ్ అది. అంటే మాది 1.5%, మేము మా వ్యూహాల్లో భాగంగానే 1.5 పోయినప్పటికి కూడా స్కీమ్ సక్సెస్ అవుతుంది. అమౌంట్ సుమారుగా సంవత్సరానికి 1000 కోట్లు ఉంటాయనే దాంతో మేము మొదలు పెట్టాం. కానీ ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పిన చీఫ్ సెక్రటరీ గారు కానీ, హెల్త్ సెక్రటరీ గారు కానీ, ఫైనాన్స్ సెక్రటరీ గారు కానీ కొద్దిగా కుట్టినట్టుగా లేదు. కానీ వాళ్ళ బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ జెండు బాంబీలు 10 రూపాయలు కూడా అందులో క్లెయిమ్ చేసుకుంటున్నారు. మేము ఈ రోజు దిగామంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదో మేము కొత్త కోరికలు కాదు. ఈ హెల్త్ కార్డ్స్ కూడా సీఎం గారు జూన్ 2 నుంచి శాలరీస్ కట్ చేసి 1 month లో ఇంప్లిమెంట్ చేయమన్నారు. ఇప్పటికి 10 మీటింగ్లు అయినాయి. ట్రస్టులు మేమంటున్నారు, ఓనర్లు మేమంటున్నారు. ఇప్పటికీ ఎంప్లాయీస్ డేటా లేదు. కొన్ని హాస్పిటల్ యాక్సెప్ట్ చేయట్లేదు. పెండింగ్ బిల్స్ కొంత కట్టారు, మీరు కొట్టట్లేదు. 70 కోట్లు కొట్టేమన్నారు. 20 కోట్లు. హెల్త్ కార్డ్ పెద్ద హాస్పిటల్స్ లో ఉందా? ఓన్లీ కార్పొరేట్ వాళ్ళు కూడా పూర్తిగా వాళ్ళ అసోసియేషన్ మాట వింటలేదు. కొన్ని కాంటినెంటల్ లాంటి, అపోలో లాంటి అవి కూడా పూర్తి స్థాయిలో కాదు. ఇంకా ఏది కూడా స్ట్రీమ్ లైన్ కాలేదు, ఇంకా ఫ్లూయిడ్ స్టేజ్ లోనే ఉంది. అది స్వయంగా ముఖ్యమంత్రి గారు ఇన్వాల్వ్ అయ్యో, డిప్యూటీ సీఎం ఇన్వాల్వ్ అయ్యో, సిఎస్ గారికి అధికారులకి వార్నింగ్ ఇస్తే తప్ప అది ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం మాకు కనిపించట్లేదు. కాబట్టి ఈ రోజు మేము ఈ రోజు డే లాంగ్ ధర్నా, అంటే ఏ లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ బ్యాక్ బ్యాచ్ లో పెట్టుకోవడం కాదు, ఇందులో ఇంక్లూడింగ్ యూనిఫామ్ సర్వీసు, టెక్నికల్, ఎడ్యుకేషన్, ఆల్ ఎంప్లాయీస్, అంటే సుమారుగా 13,31,000 మంది ఉన్న ఎంప్లాయీస్ తోటి ఈరోజు చేశాం. ఇది మళ్ళీ మేము చర్చలకు వెళ్ళేది లేదు. మీరు ఇందాక మెన్షన్ చేశారు అన్న, చర్చలే ఉన్నాయి. ఇందులో సీఎం గారు ఇస్తానా పిఆర్సీ, గవర్నమెంట్ ఇస్తానా డిఏలు, ఈహెచ్ఎస్ ని ఇంప్లిమెంట్ కావట్లేదు. దాని పెండింగ్ బిల్స్ ఇది పెండింగ్ బిల్స్ ఒకటి, ఇంకా 10,000 కోట్లు ఉన్నాయి. కాబట్టి 5,000 కోట్ల పెన్షన్స్ ఉన్నాయి, 5,000 కోట్ల ఉద్యోగులు ఉన్నాయి. మీరు నెలకి 1,000 కోట్లు కొడితే నెక్స్ట్ ఇయర్ కూడా అది కంప్లీట్ కాదు. ఎవ్రీ మంత్ 500 మంది రిటైర్ అవుతున్నారు, 300 కోట్లు యాడ్ అవుతున్నాయి. కాబట్టి మేము ఈ రోజు ప్రపోజ్ చేసింది అది ఒకటే. నెక్స్ట్ ఏప్రిల్ వరకన్నా
కొంత క్లియర్ అవుతుంది. అది మాకంటే ప్రభుత్వానికి మీకే మంచిది. మా ఉద్యోగులు ఇప్పటివరకు మేము సమన్వయం చేశాం, కంట్రోల్ చేశాం, ప్రభుత్వం ఎక్కడా వ్యతిరేకంగా మాట్లాడలేదు. మా ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వాన్ని కూడా చెప్పాం. కానీ ఈ రోజు పరిస్థితి లేదు, అది లేదు. సంఘ నాయకత్వం పక్కకు వచ్చి ప్రాథమిక సభ్యులు అసోసియేషన్ పోయే స్టేజ్ ఉంది. ఇది కూడా ప్రభుత్వానికి తెలియజేసి సెప్టెంబర్ 1 పెన్షన్ విధుల దినం అన్ని కార్యాలయాల్లో మండలు గ్రామ కార్యాలయం నుంచి రాష్ట్ర హెచ్ఓడి వరకు నిరసన దినంగా ఒక రోజు మళ్ళీ చేయాలని, ఈ రోజు నుంచి ప్రతిరోజు నల్ల బ్యాడ్జీలు పెట్టుకునే విధులకు అటెండ్ కావాలి. విధులకు ఎక్కడికి ఆటంకం ఉండదు. అయితే మా నిరసన ప్రజలకి తెలియాలి, మీడియాకి తెలియాలి, ప్రభుత్వానికి తెలియాలి మా జెన్యున్ కోరికలని. దాంతో పాటుగా సెప్టెంబర్ 10వ తారీఖున చలో హైదరాబాద్ కార్యక్రమం. దాంతో చాలా ఇబ్బంది ఉంటుంది. ఎంప్లాయీస్ గా మా వాళ్ళు జస్ట్ మళ్ళీ ఒక మెసేజ్ పెడితేనే సుమారుగా 1-2 లక్షలు వచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్ రావటం అంటే వాళ్ళు ప్రతి దగ్గర మాట్లాడుతూనే ఉంటారు. దీన్ని ఈ రోజు సోషల్ మీడియాలో విపరీతంగా తీసుకెళ్తారు. ఒక్కసారి ఈ అసంతృప్తి అనేది వ్యతిరేకతగా మారకముందే తృప్తి చేస్తేనే ఇది వస్తుంది. ఇది ఒక్కటే కాదు, సిపిఎస్ విషయం ఉన్నది. ఇవన్నీ మా 5-6 డిమాండ్లే. చివరికి మీకు చెప్పేది ఏంటంటే ఇంతకుముందు మీరు చెప్పాము సాధించుకుంటామని. జాయిన్ అయ్యారు సిపిఎస్ అసోసియేషన్ నుంచి కూడా, సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్. అది సిపిఎస్ కూడా మేము ఇప్పుడు సిపిఎస్ లో 1/9/2004 కంటే ముందున్న జడ్జిమెంట్లు ఇంప్లిమెంట్ చేయమంటున్నాం, సుప్రీం కోర్టు ఇచ్చిన ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయమంటున్నాం. ఇవన్నీ గతంలో మేము ఎందుకు కొద్దిగా తగ్గి ఉన్నామంటే ప్రభుత్వం చేస్తాను టైం ఇవ్వమన్నారు కాబట్టి ఉన్నాం. టైం ఇచ్చాం. మేము టైం ఇచ్చినా మా ప్రాథమిక సభ్యులు ఇచ్చే స్టేజ్ లో లేదు. శ్రీనివాసరావు గారు కొంచెం సెట్ చేసుకోండి. పిఆర్టీ నుంచి దామోదర్ రెడ్డి గారు ఉన్నారు. దామోదర్ రెడ్డి గారు నమస్తే అండి. భరత్ గారు నమస్తే అండి. నమస్తే. ఎట్లా ఉంది ఇవాళ? టీచర్స్ అందరు పాల్గొన్నారా? రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లా కేంద్రాలలో మహాధర్నా నిర్వహించడం జరిగింది. జిల్లా మహాధర్నా హైదరాబాద్ రంగారెడ్డి మాత్రం ఇందిరా పార్క్ దగ్గర నిర్వహించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికులు అందరూ కూడా ఈ రోజు ఉధృతంగా జిల్లా కేంద్రాలలో ధర్నాలో పాల్గొనడం జరిగింది. నేను కూడా కామారెడ్డి జిల్లాలో పాల్గొన్నాను సార్. కామారెడ్డి జిల్లాలో పాల్గొనడం జరిగింది. ఇక్కడ కూడా 1000 మంది ఉద్యోగ ఉపాధ్యాయులు కలెక్టరేట్ ల జరిగిన ధర్నా కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. కేవలం ఇందాక మిత్రులు మా సెక్రటరీ జనరల్ గారు చెప్పినట్టు ఎక్కడ కూడా ఒక పోస్టర్ ఆవిష్కరణ గాని లేదా ఏదైనా జిల్లా కేంద్రాలలో జేఏసీ నాయకత్వం వెళ్లి కనీసం సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేయడం గాని జరగలేదు సార్. కేవలం ఒక్క మెసేజ్ ద్వారా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్ర ధర్నాలో పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధ్యాయులు పాల్గొనడం అంటే సమస్య తీవ్రతరం అనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించే విధంగా ఈ ధర్నాలో పాల్గొనడం అభినందనీయం. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇందాక శ్రీనివాసరావు గారు చెప్పింది అదే, మేము చెప్పేది అదే. మేము కొత్తగా ఏం అడగట్లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము పెట్టినటువంటి 4 డిమాండ్లలో ఇందాక మీరు మాట్లాడిన అంశాలన్నీ కూడా విన్నాం. 1 ఎంప్లాయీ స్కీమ్, 2 సిపిఎస్ రద్దు, 3 పిఆర్సీ అమల్లోకి తీసుకురావాలి, డిఏలు ఇవ్వాలి, అదే విధంగా పెండింగ్ బిల్లులకు చెల్లింపులు చేయాలి. ఈ 4 అంశాలలో సిపిఎస్ తో 2003 డిఎస్సి ఉపాధ్యాయులు అదనంగా ఉన్నారు. వీటిపైనే గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘ నాయకులతో స్వయంగా చర్చించడం జరిగింది. జూన్ 2 నుండి ఎంప్లాయీ స్కీమ్ పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకొస్తానని చెప్పారు. మరి పిఆర్సీ కమిషన్ రిపోర్ట్ తెప్పిస్తా అమలు చేస్తానన్నాడు. 6,000 కోట్ల రూపాయలు 100 రోజుల్లో చెల్లింపులు చేస్తానంటే ఇప్పుడు 6,000 కోట్ల పేమెంట్స్ జరిగితే మళ్ళీ 10,000 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు పేరుకుపోయినాయి. వీటిని మళ్ళీ తగ్గించినట్టయితే వ్యవస్థ మళ్ళీ పెరుగుతుంది, అప్పులు పెరుగుతా ఉన్నాయి. కాబట్టి మేమేమంటున్నామంటే ఆ 2,000 కోట్ల రూపాయలు యథావిధిగా పెండింగ్ బిల్లులు చెల్లించమని కోరినాం. ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే కన్నా ముందే కదా కాంగ్రెస్ తన పార్టీలో మేనిఫెస్టో పెట్టింది, అధికారంలోకి రాగానే సిపిఎస్ రద్దు చేస్తానని. మరి సిపిఎస్ రద్దు పైన ప్రభుత్వం మౌనం అనేది వీడకపోవడం సరైన విధానం కాదు. తప్పకుండా ప్రభుత్వం స్పందించాలి. మీరు పెట్టిన మేనిఫెస్టోను ఇంప్లిమెంట్ చేయమని అడుగుతా ఉన్నాం. ఇవి కొత్తగా అడిగిన ఏం లేదండి. ఈ 4 ప్రధాన డిమాండ్లు మేనిఫెస్టోలో వాల్యూ పోయిందండి. రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలో మస్తు ఉంటాయి.
అఫ్ కోర్స్ సార్ మేము ఉద్యోగం తులం బంగారం అన్నప్పుడు 50,000 ఉండే ఇప్పుడు 1,60,000 అయింది. ఈ 2 లక్షలు పోయిన 2 లక్షలు కూడా పోతుందేమో. ఎక్కడి నుంచి ఇస్తారు? బంగారాలు బీర్లు ఇవి మీరు అన్నది వాస్తవం భరత్ గారు మీరు అన్నది వాస్తవమే. కాకపోతే మేమేం అడుగుతున్నామంటే సరే అది పక్కన పెట్టి స్వయంగా ముఖ్యమంత్రి గారే జోక్యం చేసుకొని ఈ 4 అంశాలపైన స్పందించి మాట్లాడడం జరిగింది కదా. ముఖ్యమంత్రి గారే మమ్మల్ని పిలిచి మాట్లాడారు కదా. మేము వేరే ఏం అడుగుతున్నాం, మీరు పిలిచి చెప్పిన అంశాలనే ఇంప్లిమెంట్ చేయమని అడుగుతా ఉన్నాం. వేరే కొత్త అంశాలు మాట్లాడడం లేదు. మాకు అనేక ఇందాక చెప్పినట్టు 63 అంశాలు ఉన్నాయి. 53 అంశాలు 10-11 పాక్షికంగా సాల్వ్ అయినాయి. కానీ ప్రధానంగా కోరినటువంటి 4 అంశాలను మాత్రమే ప్రభుత్వం స్పందించాలి. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎంప్లాయీస్ కి డిరెక్షన్ కాబట్టి 4 నెలలు అవుతా ఉంది. అధికారుల మధ్యన సమన్వయం లేదు. ఎవరో ఒక మంత్రి ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలి కదా. కనీసం దానిపైన రివ్యూ చేయడం లేదు. ఎంత బాధాకరం చెప్పండి. ఈ ఆరోగ్యపరం మేము ఇంకోటి ఏంటంటే మేము స్వయంగా డబ్బులు ఇస్తున్నాం కదా. మేము స్వయంగా డబ్బులు జమ చేస్తున్నాం కదా. ఇది ఉచితమైనటువంటి విషయం కాదు కదా. డబ్బులు జమ చేసుకున్నటువంటి ఆరోగ్య స్కీమ్ కూడా సరి అయిన విధానంలో అమలు చేయకపోవడం బాధాకరమా కాదా చెప్పండి. ఉద్యోగ ఉపాధ్యాయులు దీనిపైన ఎంత ఇబ్బందులు పడుతున్నామంటే మేము ఆ ట్రస్ట్ బోర్డు మెంబర్ లాగా ఉండి నిజంగా ఆ ఫోన్లతో వశపోతలేదు. హాస్పిటల్ యాజమాన్యము ట్రస్ట్ మెకానిజం మాట్లాడుకుంటా మేము హాస్పిటల్ జాయిన్ చేస్తున్నాం సార్. మసూర్ రెడ్డి గారు మీ వాయిస్ కూడా కట్ అవుతుంది. మీ వాయిస్ కూడా సెట్ చేసుకోండి, కట్ అవుతుంది. ఎస్ మసూర్ రెడ్డి గారు సార్, ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? హైయర్ ఎడ్యుకేషన్ ఇది కాదు. ఇప్పుడు మేము అందరం కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు సంబంధించి 4 ప్రధానమైనటువంటి డిమాండ్లపైన ఈరోజు పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం జరిగింది. 33 జిల్లాల్లో అన్యూన్యమైనటువంటి స్పందన, ఉద్యోగుల యొక్క ఆక్రోశము, ఇవన్నీ కనుక చూస్తే రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య ఎడమ ఇంకా పెరిగేటటువంటి సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ విషయం బహుశా ప్రభుత్వానికి అర్థమైందా, అర్థం కాలేదా, ఇంటెలిజెన్స్ నివేదికలు ఏం చెప్తున్నాయి అనేటటువంటిది ప్రభుత్వం చూసుకోవాల్సినటువంటి విషయం. స్పష్టంగా ఈ రోజు ఏంటంటే 10 సంవత్సరాల పరిపాలన, బీఆర్ఎస్ పరిపాలన తర్వాత అందులో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులకు ఏర్పడినటువంటి నష్టాలు, వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన పేరుతోటి ఈయన వస్తే మనకేదో ఒరగబెడతాడనేటటువంటి ఉద్దేశంతో ఈ ప్రభుత్వానికి అన్ని రకాలైనటువంటి సహకారంతో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల యొక్క సహకారంతో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత ఆయన చెప్పినటువంటి 1వ తారీఖు జీతాలు తప్ప మిగతాది ఏది కూడా 2 అడుగులు ముందుకు 6 అడుగులు వెనుకకు పోతున్నటువంటి పరిస్థితి ఒకటి కనిపిస్తుంది. రెండవది, ముఖ్యమంత్రి గారికి ఏదో కొన్ని మంచి మాటలు చెప్తున్నటువంటి మాటలు వినిపిస్తున్నాయి తప్ప మీరు నా కుటుంబ సభ్యులు, మీకు 1వ తారీఖు జీతం రాకపోతే నేనెందుకు, నాకే సిగ్గు అనిపిస్తుంది, ఈ విధంగా రకరకాలైనటువంటి ఉప ముఖ్యమంత్రి కూడా మీ యొక్క హాస్పిటల్ బిల్లులు చెల్లించకపోతే నా కడుపు తరుక్కపోతుంది, ఈ విధంగా అనేక విషయాలు మాట్లాడుతున్నారు. కానీ ఆచరణలో మాత్రం ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల యొక్క ఆశయాలు లేదా వాళ్ళకు ఉన్నటువంటి కోరికలు తీర్చడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందడంలో ఎందుకు సందేహం లేదు. మేము కూడా గతంలో మీరు మమ్మల్ని అవహేళన చేసినటువంటి సందర్భాన్ని కూడా నేను ఈ సందర్భం గుర్తు చేస్తున్నా. ముఖ్యమంత్రి గారు చెప్పారు మాకు పిఆర్సీ వస్తుంది, 5-6 నెలల్లో పిఆర్సీ తీసుకొని 5-6 నెలల్లోనే మీకు స్వీట్ బాక్సులు తీసుకొస్తామని చెప్పాం. కానీ మీరేమన్నారు, 2026లో పిఆర్సీ రాదు అని. సంతోషం, నేనేమంటున్నా రాదు అని మీరు చెప్పారు. కానీ నేనేమంటున్నా అంటే ఈ రాష్ట్రంలో ఇంతకుముందు మా సీనన్న చెప్పినట్టుగా ముఖ్యమంత్రి చెప్పిన మాటకే విలువ లేకపోతే, ముఖ్యమంత్రి ఆ రోజు స్పష్టంగా మీకో నాకో చెవులో చెప్తే అది వేరే విషయం. కాదు మాకు చెప్తే పిఆర్సీ ఇచ్చుడు పక్కన పెట్టండి, రిపోర్టే ఇవ్వలేదు ఇంకా పిఆర్సీ ఎక్కడ. నేను అనేది ఏంటంటే ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి విషయాలు ఏంటైతే ఉన్నాయో అవి మీకు స్పష్టంగా లైవ్ టెలికాస్ట్ లో చెప్పారు. ఇగో నేను ఖచ్చితంగా ఈ యొక్క సమస్యలు పరిష్కారం చేస్తా, నేను ఖచ్చితంగా హెల్త్ కార్డ్ అనేది 600 అయినా పిఆర్సీకి సంబంధించిన నివేదిక తెప్పియమని చెప్పి డిప్యూటీ సీఎం గారు ఇక్కడే ఉన్నారు, వారిని నేను ఆదేశిస్తున్నా అనేటటువంటిది మీరు కావాలంటే బయట ప్లే చేసుకోవచ్చు. ఒకటి, ఇవన్నీ చేసిన తర్వాత కూడా
ఈరోజు హెల్త్ కార్డ్ అంటే అది ఏందో తెలియనటువంటి పరిస్థితి. హెల్త్ కార్డ్ ఎట్లా ఉంటుంది, దాని భవిష్యత్తు ఏముంటుంది తెలియదు. హాస్పిటల్స్ వాళ్ళు ఇంతకు ముందులాగా లేరు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో హాస్పిటల్స్ యొక్క పరిస్థితి ఏంటంటే ప్రభుత్వాన్నే శాసించేటటువంటి పరిస్థితికి వచ్చిన తర్వాత ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అని ఒకసారి అంటారు, మేము ఈ యొక్క స్కీమ్ మాకు వర్కౌట్ కాదంటారు, ప్యాకేజీలు మార్చమంటారు. ఈ విధంగా రకరకాలైనటువంటి సమస్యలతోటి ఏంది పసుపు కుంకుమలు ఇంకా ఆరకముందే ఆ హెల్త్ కార్డుకు సంబంధించినటువంటి పసుపు కుంకుమ ఆరకముందే దాని మీద అనేక రకాలైనటువంటి అనుమానాలు ఈ రోజు వెలువెత్తుతున్నటువంటి సమావేశం. ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఉద్యోగులను నెలకు 1.5% మా దగ్గర కట్ చేస్తున్నారు, మీరేం చేస్తున్నారని ఉద్యోగ సంఘాల పైన ఈ రోజు చర్చ. రెండవది, ఇప్పుడు పిఆర్సీ అనేటటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన అంటే 7వ తారీఖు డిసెంబర్ అధికారంలోకి వస్తే 6 నెలల్లో పిఆర్సీ అమలు చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది. కానీ అది జరగలే. 317 అనేటటువంటిది 190 జీవో ఇచ్చి తాబూలాలు ఇచ్చాం తన్నుక చావండి అన్నట్టుగా ఈ రోజు విద్యాశాఖ గాని కొన్ని శాఖల్లో అయితే మచ్చుకు ఒక్కని పైన కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఇక్కడ జగదీశ్వర్ రావు గారిని కూడా అడగాలి. జగదీశ్వర్ గారు, సార్ జగదీశ్వర్ రావు గారు, జగదీశ్వర్ గారు ఉన్నారా? మారం జగదీశ్వర్ గారు ఫోన్ లైన్ లో లేనట్టున్నారు. సో కాబట్టి ఇప్పుడు 317 గానీ 190 జీవో గానీ రూపాయి కూడా ఖర్చు లేదు, వీటిని అమలు చేయాలి కదా. నాన్ ఫైనాన్షియల్ ఇష్యూస్ నేనేమంటున్నా సార్ అంటే ఇక్కడ వచ్చినటువంటిది ఏంటంటే 190 జీవోలో 50% అబౌవ్ ఉద్యోగులందరూ కూడా టీచర్లు, పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. అటువంటి విద్యాశాఖలో ఈరోజు విద్యాశాఖ అనేటటువంటిది ముఖ్యమంత్రి గారి యొక్క స్వీయ పరిరక్షణలో ఉన్నటువంటి శాఖలోనే ఇంప్లిమెంట్ కాకపోతే మిగతా మంత్రులు కానీ మిగతా శాఖ అధిపతులు కానీ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారో ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి. నిన్ననే ముఖ్యమంత్రి గారు ఒక విషయం చెప్పారు. స్వయాన మర్రి చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్ అనుబంధంగా ఆయన మాట్లాడుతూ సమస్యలు నా బాధ్యత, పిల్లలను తీర్చిదిద్దేటటువంటి మీ బాధ్యత అని చెప్పి ఈరోజు ఉపాధ్యాయులకు నొక్కి వక్కానించినటువంటి ముఖ్యమంత్రి గారికి నేను సూటిగా ఒక విషయం అడగదలుచుకున్నా. ఈరోజు విద్యాశాఖలో సమస్యలు వస్తే పరిష్కరించడం వేరు, కానీ విద్యాశాఖ అధికారులే సమస్యలను సృష్టిస్తున్నారు. దశాబ్ద కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి ఏకీకృత సమస్యలు పరిష్కరించరు, ఇంకా కొత్త కొత్త సమస్యలు సృష్టిస్తారు. తర్వాత 6 నెలలకోసారి ఈ దేశంలో విద్యా విధానం బాగాలేదని చెప్పి విదేశాలకు పోయి విద్యా విధానం పరిశీలన అని చెప్పి పోతున్నారు. మరి అక్కడ ఏం నేర్చుకొస్తున్నారో మాకు అర్థం కావటం లేదు. కాబట్టి ఇటువంటి విషయాలన్నిటిపైన ఈరోజు స్పష్టంగా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులందరికీ ప్రభుత్వానికి మధ్య ఒక స్పష్టమైనటువంటి ఈ యొక్క యుద్ధం అనేటటువంటిది ప్రారంభమవుతుందా అనేటటువంటి ఒక సంకేతాలు కనిపిస్తున్నాయి. ఒకటి. రెండవది, ముఖ్యమంత్రి గారికి నేను మనవి చేసేటటువంటిది ఏంటంటే స్వర్గీయ ఎన్టీ రామారావు దగ్గర నుంచి, జయలలిత దగ్గర నుంచి, తర్వాత చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి, కేసీఆర్ అనేటటువంటి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి, ఎన్టీఆర్ అయితే పందికొక్కులు అన్నాడు, జయలలిత అయితే 1000 మంది ఉద్యోగులను టర్మినేట్ చేసింది, చంద్రబాబు నాయుడు అంటే ఎప్పుడు ఏ ఉద్యోగి గుండె ఆగి సస్తడో అన్నటువంటి పరిస్థితుల్లో మేము పనిచేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా కేసీఆర్ ఏంటంటే రెవెన్యూ ఉద్యోగులను సంబోధిస్తూ కుక్క తోక నూపుతుందా, తోక కుక్క నూపుతుందా అనేటటువంటి పదజాలం వాడినరు. అదేవిధంగా నిన్నటికి నిన్న మమతా బెనర్జీ గారు దాదాపు 18% డిఏ ఏదైతే 20% డిఏ పెండింగ్ పెట్టిపోతే మొన్న వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం ఆ 20% డిఏను ఈరోజు ఒకే రోజు 20% డిఏ ఈ దేశ చరిత్రలోనే మొదటిసారి. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారికి చెప్తున్నా, ఇప్పటికైనా సమయం మించిపోలేదు. మీ యొక్క ప్రభుత్వం అనేటటువంటిది ఉద్యోగులను దూరం చేసుకుంటే ఇప్పటికే సుమారు ఈరోజు నేను ఏమంటున్నా అంటే ఉద్యోగులు రిటైర్ అయితే పెన్షన్ వస్తుంది, కానీ ఈరోజు రిటైర్ అయితే పెన్షన్ రావట్లేదు. రిటైర్ అయితే పెన్షన్ ప్రపోజల్ పంపాలి, ఏజీలో పెన్షన్ శాంక్షన్ కావాలి, టోకన్ వాడాలి, మళ్ళీ కోర్టు కేసు పోవాలి, కోర్టు కేసు పోయినాక దాని మీద కంటెంప్ట్ వేయాలి. ఆ కంటెంప్ట్ వేసిన తర్వాత సందీప్ కుమార్ సుల్తానియా వచ్చి అక్కడ అటెండ్ అయ్యి ఇస్తే తప్ప పెన్షన్ లేనటువంటి పరిస్థితి. మీరు అన్నట్టుగా ఈరోజు భుజాల మీద అంటే ఈ ఉచిత పథకాల భుజాల మీద తుపాకులు పెట్టి మమ్మల్ని కాల్చేటటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి గంటికలను కూడా రాష్ట్ర ప్రభుత్వం మోగిస్తుందేమో అనిపిస్తుంది. అంటే ఉచితాల పట్ల హైకోర్టు స్పందించింది, ఉచితాల పట్ల ఉద్యోగులు హైకోర్టుకు పోయింది కాబట్టి ఈ విధంగా మాట్లాడింది అనేటటువంటి ఒక పరిస్థితి కనిపిస్తుంది. నేను స్పష్టంగా చెప్తున్నా, మీరు 34 వరకు ఉంటారా, 28 వరకు ఉంటారా, అది వేరే విషయం. కానీ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల యొక్క మన్ననలు పొందలేనటువంటి మీ స్కీమ్లు ఇంప్లిమెంట్ కావు,
తర్వాత మీ ప్రభుత్వం కొనసాగది, మీరు ఎన్ని సంవత్సరాలు కొనసాగినరు అనేటటువంటిది కాదు. 2028 కంటే ముందే మీ సమస్యలు కనుక పరిష్కారం కాకపోతే ఉద్యోగులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వము మనలేదు. మీరు దయచేసి ఆలోచించండి. ఇప్పటికైనా ఉద్యోగ ఉపాధ్యాయుల కార్మికుల మధ్య ప్రభుత్వం మధ్య నీలి నీడలు కమ్ముకున్నాయి. అనవసరంగా మీరు మీ యొక్క అధికారుల యొక్క మాటలు నమ్మి, అధికారులందరూ కూడా ఏం చెప్తున్నారు అనేది అర్థం కావట్లే. ఇంతకుముందు మా సీనన్న చెప్పినట్టుగా ఉదాహరణకి ఏదన్నా టోకన్ల కోసం పోతేనో లేకుంటే పలానా ఏ బిల్లు వేసినామని చెప్తే, ఉదాహరణకు మీరు ఈరోజు 6,000 కోట్లు ఇస్తున్నారని చెప్పి మా సీనన్న చెప్పిండు. 6,000 కోట్లలో దాదాపు 1,000-1,500 కోట్లు ఈరోజు కమిటేషన్ పైన ప్రభుత్వం ఖర్చు పెట్టడం జరిగింది. ఆ కమిటేషన్లో ప్రతి సంవత్సరం ఉద్యోగుల నుంచి కమిటేషన్లో 25% కట్ చేయడం వల్ల ప్రతి నెల 100 కోట్లు అదనంగా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఆ లెక్కలు ఎవరు చెప్పట్లే. నేను ఇప్పటికీ కూడా అడుగుతున్నా, నవీన్ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆర్థిక శాఖ కార్యదర్శి కానీ లేదా డిప్యూటీ సీఎం కానీ మీరు ఇచ్చినటువంటి 6,000 కోట్లు దేనికి ఇచ్చారు, ఏ పద్దు కింద ఎంత ఇచ్చారు, వైట్ పేపర్ ప్రకటించండి. అదేవిధంగా ఉద్యోగుల పట్ల భరత్ గారు, నేను స్టార్టింగ్లోనే మీరు కొన్ని విషయాలు చెప్పారు, నేను స్పష్టంగా చెప్తున్నా, ఉద్యోగుల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏంటి, వైఖరి కరెక్ట్గా ఉందా లేదు, ఉద్యోగులు కుటుంబ సభ్యులను భావిస్తున్నారా లేదా, స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ముఖ్యమంత్రికి. జగదీశ్వరరావు గారు, సార్ జగదీశ్వర్ గారు చెప్పండి సార్. భరత్ గారు నమస్కారం. నమస్కారం. ఇప్పుడు కొద్దిమంది ఇక్కడ కామెంట్ పెడుతున్నారు ఏంటంటే, ఈ హెల్త్ కార్డ్స్ పని చేస్తలేవు, డిడక్షన్స్ ఆపండి, ప్రైవేట్గా తీసుకుంటాం, ఇవాళ జూబ్లీహిల్స్ అపోలోకి వెళ్తే అక్కడ పని చేయదు అని చెప్పారు అంటారు. సో హెల్త్ కార్డ్స్ ఒకటి మేజర్ ఇష్యూ, రెండోది డిఏలు, పిఆర్సి, ఇవన్నీ ఇష్యూస్. కొన్ని నాన్ ఫైనాన్షియల్ డిమాండ్స్ ఏమన్నా చేయదగ్గవి ఏమైనా ఉన్నాయా అంటే ఇమీడియట్గా అధికారుల స్థాయిలో ఆగినవి? సరే, ఫైనాన్షియల్ అంటే రాష్ట్ర ప్రభుత్వానికి బర్డెన్ తప్పనిసరి సార్. ఇప్పుడైతే హెల్త్ కార్డు విషయానికి వస్తే, గవర్నమెంట్ ప్రభుత్వం ఆ రోజు మాకు 1.5 అంటే మేము ఒప్పుకున్నాం, పెద్ద అమౌంట్ అయినా. ప్రభుత్వం కూడా 1.5 అవుతుంది, 44 కోట్లు ప్రభుత్వం, మా ఉద్యోగులతో 44 కోట్లు, మొత్తం కలిసి 88 కోట్లు అవుతున్నాయి. ముఖ్యమంత్రి గారు అని చెప్పి 200 కోట్లు అదనంగా ఇస్తా అని చెప్పారు. కానీ హాస్పిటల్లో కొంచెం డ్యూ ఉన్నది, ఆ హాస్పిటల్ అసోసియేషన్ లో పిలిచినాం, 70 కోట్లు ఇలా మాకు విడుదల చేస్తే మేము వర్క్ చేస్తామని చెప్పారు. ఈ 75 కోట్లు కూడా కొట్టాం, మన ముఖ్యమంత్రి గారు చెప్పించి కొట్టించినాం. అయినా కొన్ని హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 16-17 హాస్పిటల్లో కొన్ని చేస్తలేదు, దాదాపు చేస్తుండ్రు. ఇంకా అది కూడా ఆ ఫైనాన్స్ కును ఇటు హెల్త్ కు ఇద్దరు కోఆర్డినేషన్ లేకుండా, అది కనీసం ఆ డాటాను కూడా కరెక్ట్ చెక్ చేయకుండా ఇబ్బందికరంగా చేస్తున్నమాట వాస్తవం. నేను ముఖ్యమంత్రి గారు చెప్పినాం, ఎన్నిసార్లు చెప్పినా, కానీ ముఖ్యమంత్రి గారు కూడా సిఎస్ గారు చెప్పారు, మన సిఎస్ మారిన ఇంకో సిఎస్ గారు వచ్చారు. కనీసం ఎన్ని చెప్పినా గానీ కనీసం తిరగడం లేదు, రివ్యూ చేసే నాదులు లేకుండా పోయిండు. ఆ రోజు టీఆర్ఎస్ కమిటీ కూడా ఇమీడియట్ తీసుకున్నాం అని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఆ రోజు కూడా మీరు చూసారు, మన ప్రెస్ లో కూడా వచ్చింది. కనీసం పిఆర్సీ కనీసం రిపోర్ట్ చేసుకొని కొంచెం స్టడీ చేయండి, స్టడీ చేసిన తర్వాత మాకు ఇవ్వండి, డిస్కస్ చేసి, ఆర్థిక పరిస్థితి బాగా లేదంటున్నాం కదా, ఇద్దరం కలిసి కూర్చుంటే ప్రభుత్వం ఇటు ఉద్యోగులు కూర్చుంటే ఏదో ఒక రకంగా మేము సెటిల్ చేసుకుందాం. మరి ఏదైనా ఉద్యోగులకు వచ్చేది మ్యాండేట్, మాకు బాగున్న డబ్బులే అడుగుతున్నాం కానీ కొత్తగా అడుగుతలేమని ఎన్నోసార్లు చెప్పినాం. మీరు కూడా ఎన్నోసార్లు డిబేట్ లో కూర్చుంటూ ఈ ఫ్రీ బీస్ చేయడం వల్ల ఉద్యోగులకు వస్తారని ఇప్పుడు మేము కూడా అనిపిస్తుంది. మాకు అనవసరం పని చేయడానికేమో ఫ్రీగా ఇస్తున్నాం, పని చేసిన ఉద్యోగులకేమో డబ్బులు ఇస్తలేము. అవసరమైతే ఉచితాలు ఇవ్వండి, ఎవరికైతే అర్హులు అయితే వాళ్ళకి ఇవ్వండి. కానీ అర్హులు కాకుండా ఇంతకుముందు చెప్తున్నట్టు ఇక్కడ విద్యా సంస్థలకైతే ఒక డబ్బు లేదు, విదేశీ విద్య అంటారు. మరి స్టడీ అంటే ఇక్కడ స్టడీ సప్లై చేయలేక ఇలా బయట దేశాలకు స్టడీ చేస్తున్నాం. మరి ఇలా ముఖ్యమంత్రి గారు ఎన్నోసార్లు చెప్పిన కింది అధికారులలో కూడా సమన్వయం లేకుండా పోయింది. అది కనీసం మరి దాన్ని రివ్యూ చేస్తాం, ఆ డిపార్ట్మెంట్ ఈ పరిస్థితి ఉంది అని చెప్పి ఆఫీసర్స్ కూడా కరువైపోయిన సమస్య. ఇలా మంత్రులు కూడా వాళ్ళ శాఖలో కనీసం ఉద్యోగుల పరిస్థితి ఉన్నది, ఎట్లా చేసి మాట్లాడదామని పరిస్థితి లేదు. కొందరు మంత్రులు అయితే మమ్మల్ని గుర్తుపట్టే పరిస్థితి కూడా లేకుండా పోయింది. అసలు ఉద్యోగ సంఘాలంటే మన అగ్రికల్చర్ మార్కెటింగ్ మన ఏఈఓస్ ప్రాబ్లం మేడం. ఆ ఏఈఓస్ అయితే ఎంత ఉన్నది కానీ అక్కడ ఉన్న ఏఈఓస్ కు డిప్లొమా ఉన్న వాళ్ళకు, గ్రాడ్యుయేట్ ఉన్న వాళ్ళకు ఇద్దరి మధ్యన తగాద పెట్టేసి వాళ్ళకు అసలు సీనియారిటీ ఎప్పుడైనా కామన్ గా
సీనియారిటీ మనం జాయిన్ అయినాక సీనియారిటీ ఉంటది. కానీ వాళ్ళు ఎక్కువ చదువుకున్నారని చెప్పేసి వాళ్ళు గ్రాడ్యుయేట్ చేసేదని చెప్పి పెట్టి ఆ ఉద్యోగులు ఇలా కొట్లాట కావడానికి కూడా ఇలా ఈ అధికారులు కూడా చేస్తున్న సందర్భం చెప్తున్నా. ఇలా సెక్రటరియట్ లో 12.5 ఆల్రెడీ హెచ్ఓల నుంచి తీసుకోవాలి. కానీ ఆ సెక్రటరియట్ ఉద్యోగులకు వాళ్లకు ఇలా హెచ్ఓడి ఉద్యోగులకు ఇలా తాకులాట పెట్టేసి ఇలా వాళ్ళకి ఇబ్బందికరం చేస్తున్నాయి. ఇవన్నీ ఎవరు మాట్లాడాలి, ఎవరు కూర్చోవాలి, ఎన్నిసార్లు ఒప్పుకోవడతాం, మేము స్టార్ట్ చేస్తున్నాం బంద్ చేస్తున్నాం అని మీరే అందరూ వెళ్తున్నాం. అది ఇబ్బందికరంగా మారుతుంది రోజు రోజుకు. కింది లెవెల్ ఉద్యోగులు అయితే మమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు. ఆ వాట్సాప్ లో ఇబ్బందికరంగా పోస్ట్ చేస్తారు. అందుకే మేము కార్యక్రమం తీసుకుని ఇలా బ్రహ్మాండంగా 33 జిల్లాల నుంచి అన్ని జిల్లాల్లో అయినది. ఇలా ఇందిరా పార్క్ దగ్గర హైదరాబాద్ జిల్లా, రంగారెడ్డి 2 జిల్లాల్లో ఉద్యోగులు వచ్చేసి బ్రహ్మాండంగా అసలు 5,000 పైచీలకు ఉద్యోగులు రావడం మీద చాలా సంతోషం అనిపించింది. అంటే కానీ ప్రభుత్వాలకు ఒకటి చెప్తున్నాం, చలో సెప్టెంబర్ 10 నాడు ఇక బంద్ చేసేది లేదు. ఒకవేళ మీరు ప్రాబ్లం సాల్వ్ చేస్తే మీకు అది విజయోత్సవ సభగా మారుస్తాం, కానీ మళ్ళీ కాలయాపన చేసి అది చేసే పరిస్థితి లేదు. అటు ఉద్యోగులందరినీ 1 లక్షకు తగ్గకుండా హైదరాబాద్ తీసుకొచ్చి మా నిరసనను తెలియజేసి ప్రభుత్వానికి అనువిప్పుగా చేస్తామని మేము తెలియజేస్తున్నాం. కట్కన్ రమేష్ గారు, నమస్కారం. జీవో తర్వాత ఇంకా పర్టికులర్ గా మేజర్ గా టీచర్లే ఇంపాక్ట్ చేస్తుంది కదా 317. దాని డిప్యుటేషన్ మీద ఏదో చేస్తా అన్నారు కదా, 190 జీవోనా? 190 జీవో ద్వారా డిప్యుటేషన్స్ అనేది విద్యాశాఖలో ఇంతవరకు చేయలేదు. రాష్ట్ర జేఏసీ నాయకత్వం కూడా చాలా క్లారిటీగా చెప్పింది. రాష్ట్ర అంటే ఇప్పుడు ఉపాధ్యాయ సంఘాలే కాకుండా 206 సంఘాల జేఏసీ కూడా ఉపాధ్యాయ సంఘాలతోని ఒక సమావేశాన్ని విద్యాశాఖ సెక్రటరీ పెట్టుమన్నా కూడా ఇంతవరకు స్పందించలేదు. మీరు అన్నారు ఒకటి, మాకు ప్రధానమైనటువంటి సమస్య పిఆర్సీ అంటే ఇప్పుడు కాకపోతే మరెప్పుడు కాదు, ఒక పార్టీ మేనిఫెస్టోలో పెట్టుకొని టైం 2 సంవత్సరాలు అయితే దాని టైం అయిపోతున్నది, మరొక పార్టీ పెడుతుందనో లేకుంటే ఇదే పార్టీ మళ్ళీ అధికారం వస్తే పెడుతుందనే అవకాశం లేదు. బీజేపీ ఒకవేళ ఉన్నా కూడా బీజేపీకి ఆ ఛాయిస్ అది తీసుకొచ్చినటువంటిది. కనుక ఆ పిఆర్సీ తర్వాత డిఏలకు సంబంధించి సిపిఐ సంబంధించి ఇవాళ మాకున్నటువంటి దాని మీద ఇది కాకుండా మీరు ఆర్థికేతర అంశాలు కూడా ఏమైనా ఉన్నాయన్నారు. ఖచ్చితంగా ఆర్థికేతర అంశాల మీద కూడా ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్నట్టు ముఖ్యమంత్రి మరి ర్యాపిడ్ గా పోయే అవకాశం లేదు వారి దగ్గరికి మాట్లాడేందుకు. విద్యాశాఖ సెక్రటరీ గారు కూడా పిలిచి మాట్లాడి సమస్యలు పరిష్కరించే పరిస్థితి కూడా మాకు కనిపించడం లేదు. ఒకటి చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం, టెట్ విషయంలో ఇవాళ 1000 మంది ఉపాధ్యాయులు ఇవాళ సర్వీస్ ఉపాధ్యాయులు బాధపడుతుంటే మనం ఏదైనా ఒక ప్రయత్నం చేయాలి. అక్కడ తమిళనాడు ప్రభుత్వము అది ఎన్సిటీ గైడ్లైన్స్ ఉన్నదా, దానివల్ల ఇబ్బందులు వస్తున్నాయనేటువంటి రెండో సమస్య. కానీ ప్రభుత్వ పరంగా ఉపాధ్యాయ సంఘాలను కూర్చోబెట్టి మాట్లాడి ఏమైనా ఇంతవరకు చర్యలు తీసుకోవాలి. ఇదేమీ ఫైనాన్స్ సంబంధించింది కాదు. ఇవాళ తమిళనాడు ప్రభుత్వం అక్కడ ఒక అసెంబ్లీలో తీర్మానం చేసి ఇన్ సర్వీస్ టీచర్లకు వద్దని చెప్పింది. మరొక విషయం, ఇక్కడే పక్కకు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఇవాళ పండితులకు సంబంధించి టెట్ సబ్జెక్ట్ లోపల 60 మార్కులు వాళ్ళ భాషతో పాటుగా 60 మార్కులు ఓన్లీ సోషల్ సబ్జెక్ట్ మార్కులు ఉన్నాయి. వాళ్ళు 60 మార్కులను కంటెంట్ అండ్ మెథడాలజీ కింద 16 మార్కులుగా మార్చి మొత్తం పండితులకు సంబంధించి టెట్ను మార్చుకున్నారు. ఆ విధమైనటువంటి మార్పును కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం తీసుకొని రాలేదు. కనుక అది ఒక్కటే కాదు, అంటే ఆర్థికేతరమైనటువంటి అంశాల పట్ల కూడా ఈ ప్రభుత్వము అసలు పట్టించుకోకపోవడం కింద ఇవాళ నాయకత్వము ఇవాళ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ నడిపిస్తుంది. ఇవాళ అట్టలేదు పరిస్థితి కింద. ఇవాళ కింద ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లే నాయకత్వాన్ని నడిపించే పరిస్థితి ఇవాళ వచ్చింది. మా రాష్ట్ర నాయకత్వం కూడా టీజీజే చాలా స్పష్టంగా చెప్పింది, ఇవాళ మేము చేయమన్నా మేము దూరంగా ఉన్నా కింద క్యాడర్ ఉండే పరిస్థితి లేదు. కనుక ఈ రోజు ఏ పోస్టర్ లేకుండా ఒక వాట్సాప్ మెసేజ్ తోని 1000 మంది ఇవాళ హైదరాబాద్ లో కానీ ఇవాళ 33 జిల్లాలో కానీ ఎట్లా వచ్చిందో చూసుకోవచ్చు. ఇంకొకటి చాలా ఇవాళ ఈహెచ్ఎస్ మీద మీకు చాలా మరి మెసేజ్లు వస్తాయని చెప్పిన సందర్భంలో నాకు గరకన్నా ఘాటుగా అయింది. అది గతంలో ఉన్నటువంటి ఈహెచ్ఎస్ లో కనీసం రియంబర్స్మెంట్ కి ఎక్కడికన్నా పోతే ఒక 5 నెలలకు 6 నెలలకు 8 నెలలకు కొంచెం చెప్పించుకొని అట్లా వచ్చే పరిస్థితి ఉండే. ఇప్పుడు అది లేదు. 3 లక్షల రూపాయలకు ఆ తర్వాత 10 లక్షల రూపాయలకు మా కాంట్రిబ్యూషన్ తో పెంచినటువంటిది చాలా క్లారిటీగా చాలా అద్భుతంగా ఉంది. ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మాతో కూర్చున్నప్పుడు కూడా మా రాష్ట్ర జేఏసీ నాయకత్వంతో వాళ్ళు మాట్లాడుతున్న తీరు కూడా మాకు ఉద్యమానికి పోయే పరిస్థితులు కనిపించలేదు అక్కడ. కానీ మరి రాష్ట్ర నాయకత్వం అక్కడ మంత్రులు మాట్లాడుతున్న తీరుకు అధికారులు తీరుకు అమలవుతున్నటువంటి తీరుకు మాత్రం చాలా క్లారిటీగా వ్యత్యాసం.
ఇది వారి మీదనే పడుతుంది. ఒక్కటి చెప్తున్నానండి, ఇవాళ నిమ్స్ అంటున్నారు, నిన్నటి వరకు పెన్షనర్స్ అందరూ లైన్ కట్టి ఒక రోజు 2 రోజులు లేట్ అయినా నిమ్స్ లోపల మనకు చాలా క్లారిటీగా ఉంది. అన్ని రకాల వ్యాధులకు ఓపీ చికిత్స ఉంటుంది అక్కడ. ఆ ఓపీ చికిత్స నిమ్స్ లో పోయి 2-3 రోజులు కూర్చుని టెస్ట్ చేసుకుని అక్కడి నుంచి వెల్నెస్ సెంటర్కి వచ్చి మెడిసిన్ తీసుకున్నారు. ఇప్పుడు ఈ ఉత్తర్వుల్లో నిమ్స్ ని తీసేసారు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఉండదు. మనం డబ్బులు కట్టి మన నిమ్స్, మన గవర్నమెంట్ నిమ్స్, ఆ నిమ్స్ ను తొలగించడం అనేటువంటిది మనం ఊహించినటువంటి విషయం. రెండోది, గతంలో ఇప్పుడు హెల్త్ కార్డ్ నిమ్స్ లో వర్తించదు. ఇప్పుడు నిన్నదాకా వర్తించింది, ఇప్పుడు దానిలో లేదు. దానిలో అది వెల్నెస్ సెంటర్ కాదు, ఇప్పుడు ఉన్నటువంటి దానిలో లేదు. ఎట్లా పోవాలి మళ్ళీ దానికి? ఎట్లా పోవాలి అంటే మళ్ళీ తిరిగి ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఎట్లయితే మనం డబ్బు కట్టిపోతామో ఓపీకి డబ్బు కట్టిపోవాలి. లేకుంటే ఇన్ పేషెంట్లు అయితే ఏవైతే ఇవి చూపెట్టిన నిమ్స్ లో చాలా క్లారిటీగా గతంలో ఉత్తర్వులు ఉన్నాయి. ఏ రోగమైనా, ఎటువంటి రోగమైనా ఓపీ ట్రీట్మెంట్ కానీ ఇన్ పేషెంట్ ట్రీట్మెంట్ కానీ దానికి ఇది ఉన్నది. మనకు తెలుసు, సెంట్రల్ గవర్నమెంట్ అవశిష్టాధికారాలు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి జాబితాలోని ఏ అంశమైనా కేంద్ర ప్రభుత్వానికి చెల్లుతున్నట్టు ఏ రోగం వచ్చినా దేని లేకపోయినా అన్ని కూడా నిమ్స్ లోపల ఓపీగా చెల్లుతుంది. అది ఇప్పుడు లేదు. రెండోది, కార్పొరేట్ హాస్పిటల్స్ లో ప్రధానమైనటువంటి రోగాలు కిడ్నీ, క్యాన్సర్, హార్ట్, న్యూరో వీటన్నిటికీ కూడాను ఓపీ ట్రీట్మెంట్ ఉంటుంది, ఫాలో అప్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఇవాళ ఓపీ ట్రీట్మెంట్ లేదు. ఓపీ ట్రీట్మెంట్ కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఇవ్వలే. దానికి 30% పెట్టి పోవాలి. ఆ 30% విజయ డయాగ్నోసిస్ కూడా 15%, 20% ఇస్తున్నాడు హెల్త్ కార్డు పట్టుకొని పోతే. ఇప్పుడు కరీంనగర్ చుట్టుపక్కల ఎక్కడైనా విజయ డయాగ్నోసిస్ పోతే 15 నుంచి 20% ఓన్లీ హెల్త్ కార్డు ఇస్తే సంబంధమే లేదు, మా ఒప్పందమే లేదు. కనుక ఈ రోజు ఇవాళ ప్రభుత్వము చెప్పి చేస్తున్నటువంటి దానికి, ఇవాళ అధికారులు చేస్తున్నటువంటి దానికి ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితి లోపల ఖచ్చితంగా కింది స్థాయిలో ఉద్యోగ ఉపాధ్యాయ ఇవాళ పెన్షనర్లకు చాలా ఇబ్బంది. మాకు తెలిసి వాళ్ళ రాష్ట్ర జేఏసీ నాయకత్వం ఎంత ఇబ్బంది చేసారో. మాకు పిఆర్సీ కన్నా, మాకు డిఏ కన్నా మాకు హెల్త్ కార్డ్స్ రావాలన్నారు. కానీ వాళ్ళ హెల్త్ కార్డ్స్ అమలు అవుతలేవు. ఇవాళ 13 మంది సభ్యులు ఇవాళ ఈహెచ్ఎస్ లో ఉండి ఎంత ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ళు మొత్తము ఇవాళ ఆర్గనైజేషన్ కన్నా ఎక్కువ ఈ హెల్త్ కార్డ్స్ ఎట్లా సక్సెస్ చేయాలి, ఎన్ని మీటింగ్లు జరుగుతున్నాయి, ఎంతమంది హాస్పిటల్స్ వెళ్తున్నారు, ఎంత యాజమాన్యాన్ని బదిలాడుతున్నారు. ఈ అవకాశం ఉద్యోగులకు ఎందుకు అంటున్నా, ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి ఉద్యోగ సంఘాలు బాధ కానీ వాళ్ళు తిరుగుతున్నటువంటిది కానీ వాళ్ళ కింద మేము చూస్తున్నాం, బయట ఉండి మేము చూస్తున్నాం వారి యొక్క బాధ. కానీ వాళ్ళ ప్రయత్నాలు సఫలం అవుతలేవు. వాళ్ళకి విపరీతంగా కింది స్థాయి నుంచి ఇబ్బందులు ఉన్నాయి. కనుక ఈ లోపాలను సవరిస్తే తప్ప, ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా ఉన్న క్లారిటీ ఉన్నాడు, కానీ కోడిమయమైనట్టు ఉన్నది మొత్తం. ఈ వ్యవహారాన్ని సరిదిద్దాల్సిన అవసరం. పవన్ గారు, ఏంది సిపిఎస్ ఉద్యోగులది ఒకటే ఏకైక డిమాండా? అవును సార్, భరత్ గారు నమస్కారం. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 13 లక్షల ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా 209 జేఏసీ సంఘాలు ఏకమై ఈ రోజు మహాధర్నా నిర్వహించడం చాలా సంతోషం. అలాగే జేఏసీ నాయకత్వం ఇప్పటి నుండి సంప్రదింపులు లేవు, సమరమే అని ఆ మాట అనడం అందరం కూడా సంతోషపడుతున్నాం. అలాగే మా ఏకైక డిమాండ్ ఒకటే, సిపిఎస్ రద్దు. ప్రతి పార్టీకి బైబిల్ గాని, భగవద్గీత గాని, ఖురాన్ లాంటి మేనిఫెస్టోలో నవంబర్ 17వ తేదీ నాడు ప్రజాపాలన మేనిఫెస్టోలో పేజీ నెంబర్ 11లో మొట్టమొదటి అంశంగా సిపిఎస్ రద్దును చేర్చడం జరిగింది. ఇప్పటికి కూడా 32 నెలలు అవుతుంది ప్రజాపాలన ప్రభుత్వం వచ్చి. సిపిఎస్ రద్దు గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం రాష్ట్రంలో ఉన్న 2,60,000 మంది ఉద్యోగ ఉపాధ్యాయులను బాధిస్తున్న అంశం. ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ ఎక్కడైతే అధికారంలో ఉందో చేసిన చోట హిమాచల్ లో 25% శాలరీస్ కట్ చేయాల్సి వచ్చింది, ఇట్లా చెప్తున్నారు కదా. అది అంతా ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం ఒకప్పుడు ధనిక రాష్ట్రంగా చెప్పుకున్నాం మనం. ఈనాడు ఇదే రేవంత్ రెడ్డి గారు వరంగల్ సభలో ఏమని చెప్పాడంటే, మేము అధికారంలోకి వచ్చిన 6 నెలల లోపు మీకు పాత పెన్షన్ ఇస్తున్నామని మాట ఇచ్చారు. ఒక రేవంత్ రెడ్డి గారు కాదు, బట్టి విక్రమార్క గారు చెప్పారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు. సిపిఎస్ ఉద్యోగులందరూ కూడా ఎమ్మెల్యేలని కలిశారు కదా, మంత్రులు కలిశారు కదా, వాళ్ళు ఏమని చెప్పారు మరి? హామీ ఇచ్చాం కదా అంటే ఏమంటారు వాళ్ళు? సిపిఎస్ ఒకటే అంటారు, మా ప్రజాపాలన ప్రభుత్వం మాట ఇస్తే తప్ప కంపల్సరీ ముఖ్యమంత్రి గారు కూడా దీనిపైన సానుకూలంగా ఉన్నారు. సరి అయిన టైంలో సరి అయిన నిర్ణయం తీసుకుంటారని మంత్రి గారు కానీ ఎమ్మెల్యేలు గారు చెప్పారు. మేము 43 రోజులు ఎన్నికలకు ముందు సరైన టైం అంటే ఎన్నికలకు 6 నెలలు, సంవత్సరం ముందు, అంతేనా? మీరు మేము అనే బాధ ఏంటంటే భరత్ గారు, ఇప్పటికీ రాష్ట్రంలో 5,000 మంది సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులు రిటైర్డ్ అయ్యారు. వారికి సిపిఎస్ కార్డు కూడా రావడం లేదు. ఇప్పుడు అంటున్నాం, అన్నలు నాయకులు అందరూ మాట్లాడుతున్నారు, పెన్షనర్లు బాధపడుతున్నారు అంటున్నారు. కానీ మాకు పిఎఫ్ అకౌంట్ ఉన్నది, పీపీఓ నెంబర్ ఉన్నది. సిపిఎస్ ఉద్యోగుల డాటా తీసుకోమని కూడా చెప్తే ఇప్పటికి కూడా ఏ
ఎక్కడ ఏ డీడీఓ దగ్గర కూడా దీని సిపిఎస్ రిటైర్డ్ అయిన ఉద్యోగుల డాటా తీసుకోవడం లేదు. వారు చెప్తున్నది ఏంటంటే రిటైర్డ్ అయినప్పటి సాలరీలో 1.5 కట్ చేస్తున్నాం అంటున్నారు. ఇప్పుడు మా బాధ ఏమిటంటే ఇతనితో రిటైర్డ్ అయితే అతనికి సిపిఎస్ పెన్షన్ ఎంత వస్తుందంటే 4,500 రూపీస్ వస్తుంది. ఇప్పుడు 1.5 లక్ష రూపాయలు అంటే 1.5 అంటే దాదాపు 1,500 రూపాయలు ప్రీమియం కట్టమంటున్నారు. వీరికి వచ్చే పెన్షన్ 4,000. ఆ 4,500 రూపాయల్లో 1,500 రూపాయలు ఈహెచ్ఎస్ కే కట్టమంటే ఆ 3,000 రూపాయలతో ఆ ఉద్యోగులు బతకడమేనా? ఇంకా ఇది కాకుండా 3 నెలల అడ్వాన్స్ ముందే కట్టమని చెప్తున్నారు. అంటే అతనికి వచ్చే 4,500 రూపాయలు వచ్చే పెన్షన్ మొత్తం కూడా ఈహెచ్ఎస్ కట్టమంటున్నారు. ఇప్పటికైనా మేము జేఏసీ భాగస్వామ్య పక్షాలకు కోరుతున్నది ఏంటంటే సిపిఎస్ ఉద్యోగులను రిటైర్ అయిన వాళ్ళ డాటా తీసుకొని వారికి ఎలాంటి 1.5% కట్ కాకుండా మానవతా దృక్పథంతో ఆ 5,000 మంది కూడా ఈహెచ్ఎస్ లో కార్డు ఇవ్వాలని మేమందరం కోరుతున్నాం. అంతేకాకుండా ఈనాడు డిఏ బకాయిలు, మా సిపిఎస్ ఉద్యోగుల డిఏ బకాయిలు అక్షరాల 116. అంటే డిఏ బకాయిలు ఇప్పటి వరకు మా గతంలో 2022 నుండి ఇప్పటి వరకు 116 బకాయిలను ఈ ప్రభుత్వం మాకు సిపిఎస్ ఉద్యోగులకు ఇవ్వాలని నిర్ణయించింది. అందులో ఇప్పటికీ 78 బకాయిలు బాకీగానే ఉన్నాయి. ఈ 78 బకాయిలు రాకపోవడం వల్ల రిటైర్డ్ అయిన సిపిఎస్ ఉద్యోగులకు కూడా పెన్షన్ రావడం లేదు. ఏమన్నంటే మీరు డిఏ బకాయిలు ఉన్నారు, ఆ 78 డిఏ బకాయిలు అయిన తర్వాతనే మీకు పెన్షన్ అనేది క్లియర్ అవుతుంది, అప్పటిదాకా మీకు పెన్షన్ రాదంటుంది. ఇప్పటికైనా మా యొక్క భరత్ గారు 1 మినిట్, ఇప్పటికైనా 2,000 కోట్లు ప్రభుత్వం విడుదల చేసే బకాయిల్లో సిపిఎస్ ఉద్యోగుల సంఖ్య ఎంత ఉందో వారి వాటా ప్రకారం డిఏ బకాయిలకు దయచేసి మన జేఏసీ పక్షాలు గాని ప్రభుత్వం గాని వెంటనే సిపిఎస్ ఉద్యోగులకు డిఏ బకాయిలను విడుదల చేయాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పటి వరకు రిలీజ్ అయిన దాదాపు 12,000 కోట్లలో సిపిఎస్ ఉద్యోగులకు 1 రూపాయి కూడా ఇప్పటి వరకు రాలేదు. కాబట్టి దయచేసి మీరు వెంటనే సంఘాలన్నీ కలిసి సిపిఎస్ ఉద్యోగులకు నెక్స్ట్ నెలలో వచ్చే బకాయిలు అంటే ప్రభుత్వం విడుదల చేసే డబ్బులో సిపిఎస్ బకాయిలకు ఇవ్వాల్సిందిగా మేము ఒక టీఎస్సీపీఎస్ పక్షాన జేఏసీ భాగస్వామ్య పక్షాలకు వినతి చేస్తున్నాం. మాట్లాడడానికి కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. కాలర్స్ తీసుకుందాం. నాగర్ కర్నూలు నుంచి జగన్మోహన్ రావు గారు. హలో, నమస్కారం భరత్ గారు. నమస్తే. నమస్తే, చెప్పండి. హలో హలో నమస్తే, చెప్పండి. ఇంకో సౌండ్ వస్తలేదు. మీరు డైరెక్ట్ గా టీవీలో చూడకుండా డైరెక్ట్ గా అడగండి క్వశ్చన్. డైరెక్ట్ గానే మాట్లాడుతున్నాం. భరత్ గారు, మీరు ఒక మాట అన్నారు ఇంతవరకు, దాంట్లో గురువులకు జీతాలు ఎక్కువ అని ఎవరు కామెంట్ చేస్తే మీరు గురువులను గౌరవించి వాళ్ళకి జీతాలు ఎక్కువ ఎందుకున్నవి, వాళ్ళకి గురువులను గౌరవించాలి, జీతాలు ఎక్కువ లేవు, వాళ్ళకు జీతాలు తక్కువనే ఉన్నాయి, వాళ్ళకి సమస్యలు ఉన్నాయని మీరు ఉపాధ్యాయుల తరఫున మాట్లాడారు. మీకు ధన్యవాదాలు. హలో, థ్యాంక్ యూ. హలో, ఎస్. నేను ఒక 2 నిమిషాలు మాకు టైం ఇస్తే, అక్కడ జగదీశ్వర్ సార్ ఉన్నాడు కదా, ఆయన ఈ రోజు ఇందిరా పార్క్ లో ధర్నా టైంలో మంచిగా మాట్లాడారు సమస్యల గురించి. ఎందుకంటే నేను ఒక రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుని, నేను పెన్షనర్ను. అయితే ఇక్కడ రిటైర్డ్ ఉపాధ్యాయుడు కాలంలో అంటే ఇప్పుడు ఏదైనా ఉపాధ్యాయులు కానీ ఉద్యోగులు కానీ ఏం చేశాము, జగదీశ్వర్ సార్ మాట్లాడినట్టు రాజకీయాలు అతీతంగా ఎవరి మద్దతు లేకుండా పోరాటం చేస్తున్నారు. ఇదివరకు అట్టనే పోరాటం చేశారు, ఇప్పుడు అదే పోరాటం చేశారు. ఒక రాజకీయాల మద్దతు తీసుకుంటే ఒక ఉద్యమం కానీ ఒక పోరాటం కానీ పక్కదారి పట్టడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఉపాధ్యాయులు ఉద్యోగాలు రాజకీయ అతీతంగా పనిచేస్తుంటారు. కరెక్టే కదా సార్? ఓకే. అయితే నేను ఒక బీఆర్ఎస్ కాలంలో అట్లా రాజకీయాలు మాట్లాడుకుంటే బీఆర్ఎస్ కాలంలో 8 సంవత్సరాలు ఉపాధ్యాయులకు ప్రమోషన్ లేకుండా కోర్టు చుట్టూ కోర్టు పేరుతో బదిలీ గాని ప్రమోషన్ గాని ఆపిండ్రు. మేము ఒకప్పుడు నాది 8వ నెంబరు, నేను జిహెచ్ఎం అయ్యేవాడిని. అప్పుడు 8 సంవత్సరాలు వెయిటింగ్ చేసి 2018లో ప్రమోషన్ రాక నేను రిటైర్ అయ్యాను. అంటే నాకు ఆర్థిక భారము, ఆర్థిక సమస్య ఎంత లాస్ అయిందో నాకు తెలుసు. అలాగే ఇప్పుడు పోరాటం అనేది మా జేఏసీ తరఫున పోరాటం చేస్తారు. ప్రతి ప్రభుత్వంలో పోరాటం జరుగుతుంది. దానికి తగ్గట్టు వాళ్ళు ఆర్థిక సమస్యల గురించి వాళ్ళు మాట్లాడుకొని, బట్టి గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ మాట్లాడుకొని వాళ్ళు ఆ సమస్యలు పరిష్కారం చేస్తారు. ఇప్పుడు ఇంతకుముందు ఎవ్వరు ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులకు వ్యతిరేకంగా ఏ ప్రభుత్వం
నడవదు. ఏ ఉపాధ్యాయులు అది ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ఏ ప్రభుత్వం అయినా. ఇంతకుముందు బీఆర్ఎస్ కాలంలో జీతాలు మాకు 15 తారీఖులో వచ్చేది. ఆ 15 తారీఖులో వచ్చే వరకు బ్యాంకు ఈఎంఐ కట్టలేక పెనాల్టీతోని బ్యాంకు రుణాలు నష్టపోయేది. అప్పుడు మాకు ఉపాధ్యాయులు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎందుకంటే రాజకీయాలు అతీతంగా మాట్లాడుతున్నాం, రాజకీయాలు గారు వాస్తవం మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత విద్యాశాఖ మంత్రిగా కోర్టులకు అతీతంగా కోర్టు సమస్యలు లేకుండా 2 రోజుల్లోనే 20,000 మందికి ఉపాధ్యాయులకు ప్రమోషన్లు బదిలీలు ఇచ్చారు. ఇంతవరకు బీఆర్ఎస్ కాలంలో కోర్టు చుట్టూ తిరిగి కాంగ్రెస్ హయాంలో మంచిగా బాగా జరిగింది ఉద్యోగులకు అంటారు. అంటే టైం కు జీతాలు వస్తున్నాయి, ప్రమోషన్స్ ఇచ్చారు, జరిగిన విషయాన్ని మాట్లాడుతున్నా. ప్రమోషన్స్ వచ్చాయి, జీవో ఇచ్చింది సార్. ఇప్పుడు బీఆర్ఎస్ కాలంలో ఎంతమంది భార్య భర్తలు ఉద్యోగస్తులైతే ఒక 100 కిలోమీటర్ల దూరంలో భార్య భర్తలు ఉద్యోగస్తులు విడగొట్టిన పాప ఎవరికి వచ్చింది? ఒక వృద్ధుడు ఉంటే ఆ వృద్ధులను చూసుకోకుండా ఉద్యోగస్తులను విడగొట్టి ఉద్యోగం చేపించిన వాళ్ళు ఏడిస్తే కూడా మీరు చూశారు టీవీలలో ఇంత ముందు ఏడిస్తే. అర్థమైంది మీ కాంటెక్స్ట్. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ టైంలో చాలా మంచి జరిగింది అని అంటారు, అంతే కదా? వాస్తవం మాట్లాడుతున్నా సార్. ఇప్పుడు ఏ పారదర్శకంగా అవినీతికి తావు లేకుండా ఉద్యోగాలు ఇచ్చి ఇప్పుడు బీఆర్ఎస్ కాలంలో నేను చెప్తున్నా సార్, బీఆర్ఎస్ కాలంలో రిటైర్మెంట్ బకాయిలు ఇవ్వకుండా 3 ఏళ్లు పెంచింది కదా సార్. బకాయిలు తాను ఆర్థిక సంక్షోభంతో అట్లనే నడుచుకుంటూ ఇప్పుడు కూడా అట్లనే ఆర్థిక సంవత్సరం 3 ఏళ్ళు రిటైర్ అయిన వాళ్ళకు బకాయిలు రావడం లేదు. అంటే అప్పుడు 3 సంవత్సరాలు వేసిన తర్వాత ఆ బకాయిగానే ఉన్నాయి. అంటే ఇక్కడ ఇప్పుడు 3 డిఏలు కూడా అప్పుడు ఉన్నాయి. ఆ 3 డిఏలు అప్పుడు అట్లనే వచ్చుకుంటూ ఇప్పుడు 6 డిఏలుగా మారాయి. ఏదైనా ఇది అత్తాకోడల పంచాయతీ. మా జేఏసీ తరఫున జయదీశ్వర్ తరఫున ఆయన చెప్తున్నాడు. ఆయన ఒపీనియన్ అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మంచి జరిగిందని. నెక్స్ట్ కాలర్ వికారాబాద్ నుంచి రాజేష్ గారు. హలో, నమస్తే రాజేష్ గారు, చెప్పండి. అక్కడ ఉన్న పెద్దలందరికీ ఉద్యమాలు ఉన్నాను సార్. సార్ నేను 317 జీవో గురించి మాట్లాడాలనుకుంటున్నాను సార్. సార్ వింటున్నారు? వింటున్నా. మీరు టీవీ చూస్తూ మాట్లాడకండి, డైరెక్ట్ గా చెప్పండి. మీరు అందరూ కూడా వింటారు. డైరెక్ట్ మాట్లాడుతున్నారు సార్. ఇప్పుడు గత ప్రభుత్వం ఉన్నప్పుడు 317 జీవో తీసుకొచ్చి స్థానికులందరినీ కూడా వేరు జిల్లాలకు విసిరివేయబడ్డారు సార్. ఈ విషయమై మేము అప్పటి పిసిసి అధ్యక్షుడైన రేవంత్ రెడ్డి గారిని కలిస్తే 48 గంటలు, అంటే మా ప్రభుత్వం వచ్చిన 48 గంటల్లో మీ సమస్యను సాల్వ్ చేస్తామని చెప్పారు. కానీ ప్రభుత్వం వచ్చినాక దానికి ఒక కమిటీ వేసి కాలయాపన చేశారు. చేసి మేము స్థానికత ప్రకారం మా జిల్లాలకు మమ్మల్ని పంపించమంటే స్థానికత ఇవ్వడం కుదరదు, మీకు ఒక 2 నుంచి 3 సంవత్సరాలు డిప్యుటేషన్ ఇస్తాము అని ఒక 190 జీవో తీసుకొచ్చారు సార్. కానీ ఇప్పటి వరకు కూడా 190 జీవో ప్రకారం ఒక్క టీచర్ కూడా లబ్ధి పొందలేదు సార్. ఇప్పుడు పిఆర్సీలు డిఏలు ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ తో ముడిపడి ఉన్నాయి. మా సమస్యను సాల్వ్ చేస్తే ఒక్క రూపాయి కూడా ఖర్చు లేదు సార్. రూపాయి ఖర్చు లేని సమస్యను కూడా సాధించడానికి మా ఉద్యోగ సంఘాలు ఎందుకు వెనుకడిగేస్తున్నాయి, మరి ప్రభుత్వం ఎందుకు ముందుకు రావట్లేదో మాకు అర్థం అవ్వట్లేదు సార్. మా సమస్యపై కొంచెం గట్టిగా కొట్లాడి మమ్మల్ని మా సొంత జిల్లాలకు తీసుకురావాలని అక్కడున్న నాయకులందరినీ కూడా అర్థిస్తున్నాం సార్. ఓకే. ఏలూరు శ్రీనివాసరావు గారు ఏమైనా రెస్పాండ్ అవుతారా దీని మీద? 317 గానీ 190 జీవో గానీ ఇంప్లిమెంట్ చేసేందుకు పెద్ద ఫైనాన్షియల్ బర్డెన్ లేదు. నేనే నమ్ముతా అంటే ఉద్యోగులు కుటుంబ సభ్యులకు దగ్గరగా ఉంటే బాగా పనిచేయగలరు అన్న. 317 పైన జేఏసీ పోరాట ఫలితంగా ఒక 3 జీవోలు ఇచ్చారు, కొంత ఉపశమనం జరిగింది. కానీ 190 జీవో ప్రభుత్వం ఇచ్చా కూడా ఇప్పుడు మేము ఈ రోజు కార్యాచరణ పిలిపించామంటే ప్రభుత్వ ఆదేశాలు ఎడ్యుకేషన్ సెక్రటరీ గారు అసలు ఏ మాత్రం ఇంప్లిమెంట్ చేయాలి. టోటల్ 190 జీవో గానీ ట్రాన్స్ఫర్స్ గానీ ఏది కూడా ఇంప్లిమెంట్ చేయకుండా స్వయంగా సీఎం గారు చెప్తే కూడా. కాబట్టి ఎడ్యుకేషన్ శాఖ ఒకటి, పోలీస్ శాఖ ఒకటి, కొన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి. 190 జీవో ఇంప్లిమెంట్ చేస్తే చాలా కుటుంబాలు భార్యాభర్తలు ఒక దగ్గర ఉండటానికి క్లియర్ వేకెన్సీ ఉన్న దగ్గర 317 వాళ్ళ ఉసురు మాత్రం కంపల్సరీ ఎడ్యుకేషన్ శాఖలో పనిచేసే ఉన్నతాధికారులకి గ్యారంటీగా తగ్గుతుంది. ఇది ముఖ్యమంత్రి గారు కూడా మంత్రివర్యులుగా ఉన్నారు ఎడ్యుకేషన్ శాఖకి.
ఒక్కసారి మీటింగ్ పెట్టమంటే ఉపాధ్యాయ సంఘాలతోటి 150,000 మంది ఉపాధ్యాయులు, వాళ్ళ సంఘాలు కూడా చాలా ఉన్నాయి, గుర్తించిన సంఘాలు 8 ఉన్నాయి. వీళ్ళందరినీ పిలిచి మాట్లాడడానికి 3 సంవత్సరాల్లో 10 నిమిషాల టైం ఎడ్యుకేషన్ సెక్రటరీ గారి టైం సరిపోలేదు. ఇవి ఒకటి కాదు, ఇవన్నీ మేము ఇది చెప్పడం మొదలు పెడతాం, ఇది స్టార్ట్ అయింది అవుతుంది. ఆ 10% తోటి మళ్ళీ 90% రికవర్ చేసుకుంటే మంచిది. నాట్ ఓన్లీ 317 జీవో ఒకటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇందాక జగదీశ్ అని చెప్పాడు, ఉద్యోగ సంఘాలకి ఈ రోజు కూడా రికగ్నేషన్ లేదు. దానికి పైసలు ఖర్చు అవుతాయా? ఉద్యోగ సంఘ నాయకులకి సిసిఎల్స్ అని ఉంటాయి 21 days, నైజాం కాలం నుంచి ఉన్నాయి. దానిపైన 10 సార్లు కలిసాం జిఏడిలో, దానిపైన ప్రతిస్పందన లేదు. దాంతో పాటుగా ఉద్యోగ సంఘాల ట్రాన్స్ఫర్ల విషయంలో కొంత ఫెసిలిటీ ఉంటుంది. దాని విషయం కూడా ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు, నాన్ ఫైనాన్షియల్ ఇష్యూస్ కొన్ని అయినాయి. మేము ప్రభుత్వానికి పర్ఫెక్ట్ గా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ట్రాన్స్ఫర్స్ ఇట్లాంటి చాలా పని, కానీ పాలసీగా అందరికీ మనకు వచ్చే సమస్యలు కాలేదు. వాటితో పాటుగా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్, సిఎస్ గారు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ పెట్టి ఒక జీవో ఇచ్చారు. మీటింగ్ ఇచ్చారా చెప్తే కూడా ఇక మేము టాలరేట్ చేసేది, చర్చలు లేవు. ఉన్నాయి 64 డిమాండ్లో పాక్షికంగా అయినాయి కాకుండా కొన్ని అయినాయి, మేము కాదంటలే. 1వ తారీఖు జీతం గానీ చాలా క్లియర్ అయినాయి. క్లియర్ అయిన వాటికి అవి సంతృప్తికరంగా ఉన్నాం, ధన్యవాదాలు తెలియజేసినాం. గత ప్రభుత్వం లాగా పాలాభిషేకాలు కాకపోయినా మాకు కృతజ్ఞత ఉంది. కానీ మేజర్ గా ఉద్యోగ కమ్యూనిటీ మొత్తానికి మనకు వచ్చే పిఆర్సి, 6 డిఏలు, హెల్త్ కార్డ్స్, పెండింగ్ బిల్స్, 317 బాధితులు, సిపిఎస్, ఇవి కామన్ డిమాండ్స్. ఇవి కాకుండా డిపార్ట్మెంట్లీ చాలా ఎకరం పెట్టచ్చు మేము. కానీ దానికి కూడా ముఖ్యమంత్రి గారు కొరడా జులిపిస్తేనే అధికారులు మాటింటారు, లేదంటే మాకు వదిలేసేయమనండి. జేఏసీగా మాకు గంట పడుతుంది అంతే వాళ్ళ మీద. వాళ్ళ ఎన్ని బయటకు తీయడానికి, ఇవన్నీ చేయించుకోవడానికి మాకు కొత్తగా నేర్పాల్సిన అవసరం లేదు. ఈ జేఏసీలో ఉన్న చాలా మంది తెలంగాణ ఉద్యమం కంటే ముందు నుంచి ఉన్నవాళ్ళు, ఈ ప్రభుత్వంలో ఉన్నతాధికారుల కంటే ముందు ఉద్యోగంలో ఉన్నవాళ్ళు. ముఖ్యమంత్రి గారు మాకు ఛాన్స్ ఇస్తే 1 day ఇంప్లిమెంట్ చేసుకుంటాం. కానీ ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, కేబినెట్ సబ్ కమిటీని కోరుతున్నాం. ప్రభుత్వానికి పూర్తిగా డ్యామేజ్ చాలా వరకు వెళ్ళిపోయింది, మీరు దాన్ని రికవరీ చేసుకోవాలి. లేని పక్షంలో చర్చలు కూడా మేము వచ్చి ఏం మాట్లాడతాం, చర్చలకి ఉన్నాయి అమలు చేయండి. బందోబస్తు పర్ఫెక్ట్ గా ఉద్యోగం చేసుకుంటాం. మేము ఎక్కడ ఆగం, మమ్మల్ని ప్రజలు పోషిస్తున్నారు, ప్రజలకు మేము జవాబుదారి. రైట్, నెక్స్ట్ కాలర్ తీసుకుందాం. రమేష్ కాశెట్టి గారు, హలో. నమస్తే. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్, చెప్పండి. నేను ఒకటే కామన్ సమస్య గురించి మాట్లాడుతున్నా మేడం. ఇప్పుడు 2003 డిఎస్సి అనే విషయం నేను మాట్లాడదలుచుకున్నా. ఇక్కడ ఏమైతుందంటే ఉమ్మడి రాష్ట్రంలో ఒకే నోటిఫికేషన్ ఇచ్చి అక్కడ పాత పెన్షన్ లోకి తీసుకురావడం జరిగింది. తెలంగాణలో కొన్ని శక్తులు అడ్డుకుంటున్నాయి. వాస్తవం చెప్పాలంటే దీనిలో ఆ శక్తులు అందరికి తెలుసు ఎవరో. వస్తే రావాలి, లేకుంటే రావద్దు. వస్తే మా పదవులు ఎట్లా, మా సీట్లు ఎట్లా, మాకు ఉద్యోగాల ప్రమోషన్లు ఎక్కడ, మా పోస్టింగ్లు ఎక్కడ ఇస్తారని కొన్ని శక్తులు 2003 డిఎస్సిని మాత్రమే అడ్డుకుంటున్నాయి. ఇంతవరకు ఆ శక్తి కనీసం ఒక లెటర్ కూడా ఇవ్వలేదు సిఎస్ కు. కానీ ఏమనంటే సిఎస్ పోరాటాలు చేస్తున్నామని ఉత్తుత్త పోరాటాలు చేస్తున్నారు. కానీ తెలంగాణలో ఉన్న ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు దీని మీద ఇప్పటికీ ఎందుకు స్పందించడం లేదు? ఆంధ్రప్రదేశ్ లో ఇంప్లిమెంటేషన్ చేస్తున్న ఇప్పుడు తెలంగాణలో ఎందుకు లేదు? కనీసం ఉద్యోగుల మీద ప్రేమ లేకుండా పోతే దేశం ఎందుకండి సుప్రీంకోర్టుకి వెళ్ళి ఎస్ఎల్పీ చేయడం ఏంది? ఒక్కొక్క రోజుకు ఒక ఎస్ఎల్పీ పడుతుంది, రోజుకు ఒక ఎస్ఎల్పీ. మరి ఇక్కడ ఏంది? ఆంధ్రలో ఉన్న నాయకత్వం వేరా, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘ నాయకత్వం వేరా, తెలంగాణలో ఉన్న ఉపాధ్యాయులు వేరా? పోరాట పట్టిన ఏమైంది మనది? చాలా బాధ అనిపిస్తుందండి. లీగల్ గా 2003 డిఎస్సి అనుకుంటా అందరం కోరుకుంటాం. కరెక్ట్ కాదండి. ప్రధానమైనటువంటి ఉంది ఆంధ్రప్రదేశ్ లో ఇంప్లిమెంట్ అయింది, తెలంగాణలో ఎందుకు కావట్లేదు? ఇవ్వటం లేదు. మనం పోరాటం కూడా ఇవాళ ప్రధానమైనటువంటి 4 డిమాండ్లు అదొక డిమాండ్. ఇవాళ ఉద్యోగ సంఘాలు లేకుంటే టీజీ చేయడంగా ఒక డిఎస్సికి సంబంధించి 2003కు సంబంధించి అప్పుడు ఉన్నటువంటి ఉపాధ్యాయులు కానీ, ఇంకా పోలీసు మిత్రులు కానీ, గ్రూప్ 1 ఆఫీసర్ కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి దాన్ని ఒక ప్రధానమైనటువంటి అంశంగా టీజీజేఎస్ లో చేసుకున్నాం. గతంలో మనం పోరాటం ఇచ్చినప్పుడు కూడా, జేఏసీ పోరాటం ఇచ్చినప్పుడు కూడా ప్రధాన అంశంగా ఉంది. అంటే పాత పెన్షన్ విధానాన్ని
తీసుకొని రావాలి. 2003 కూడా పాత పెన్షన్ విధానాన్ని వర్తించాలని ఈ రోజు ఇచ్చినటువంటి 4 డిమాండ్లు కూడా ప్రధానమైన డిమాండ్ ఉంది. ఇవాళ ప్రభుత్వంకు చాలా క్లారిటీగా చెప్పాము. ఎందుకోసం అంటే ఇది ఆంధ్రప్రదేశ్ లోపల ఇంప్లిమెంటేషన్ అయింది. రెండోది సెంట్రల్ గవర్నమెంట్ చాలా క్లారిటీగా ఉత్తర్వులు ఇచ్చింది. ఇవాళ సుప్రీంకోర్టుకు పోయినా కూడా సుప్రీంకోర్టులో కూడా ఇక్కడ ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు గెలిచే అవకాశం ఉంటది. కనుక రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు కానీ, ఆర్థిక మంత్రి, ఉప ముఖ్యమంత్రి గారు కానీ అధికారులు సరైనటువంటి రీతిలో ఫీడ్ చేయకపోవడం వల్ల ఈ ఇబ్బంది వచ్చేసింది. ఖచ్చితంగా ఇవాళ రాష్ట్ర జేఏసీ టాప్ ప్రయారిటీ లోపల ఇది ఒక సమస్యను తీసుకొని ముందుకు పోయింది. ఇవాళ 2003కు సంబంధించి ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులకు ఉన్నటువంటి ఈ సమస్య పరిష్కారానికి జేఏసీ కట్టుబడి ఉంటుంది. ఖచ్చితంగా సాధించే వరకు పోరాడు. నెక్స్ట్ కాలర్ తీసుకుందాం. మంచిర్యాల నుంచి శ్రీనివాస్ గారు. హలో, నమస్తే అండి. నమస్తే అండి శ్రీనివాస్ గారు, చెప్పండి. నమస్తే మేడం. అదే అండి 1/9/2004కి ముందుకు సంబంధించినటువంటి సమస్య గురించే సార్. ఇందులో ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలలో ప్రస్తుతానికి మనకు ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్నాయి, ఆర్థిక భారం అంటున్న సందర్భంలో పిఎఫ్ఆర్డీఏ వాళ్ళు ఖచ్చితంగా మీ డబ్బులు మీకు రిటర్న్ ఇస్తామని చెప్పినప్పటికీ కూడా మనకు సుమారు 2000 నుంచి 2500 కోట్లు ఇప్పటికిప్పుడు గవర్నమెంట్ ఖాతాలో జమ అయ్యే ఛాన్స్ ఉన్నా కూడా మరి ఎందుకు ఈ సమస్య మీద ఇంకా తాత్సారం చేస్తా ఉన్నారు? దయచేసి నాయకులు ఈ విషయం మీద ఎందుకు ఫోకస్ చేయట్లేదు? అంటే ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు ఉన్నారు సార్, ఇందులో అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు ఉన్నారు. ఇది ఎంత దయనీయమైనటువంటి పరిస్థితి అంటే 2004లో టైంలో సిపిఎస్ వచ్చినప్పుడు అందరూ మూకుమ్మడిగా కలిసి దాన్ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు సర్వీస్ రూల్స్ పేరు మీద మాకు అంటగట్టారు. ఇప్పుడు మాత్రం దయచేసి ఈ సమస్యను మరి ఎందుకు ఇనిషియేట్ తీసుకోవడం లేదు? పక్క రాష్ట్రంలో మరి ఇప్పుడు వాళ్ళతో కలిసి ఒక్క నిమిషం మేడం. ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే ఈ రోజు జేఏసీ పెట్టినటువంటి డిమాండ్ లో కూడా సిపిఎస్ ను మనకు రద్దు చేయాలి, అదేవిధంగా ఈ యొక్క కంట్రిబ్యూటరీ పెన్షన్ తీసేయడమే కాకుండా ఎవరైతే 2004 సెప్టెంబర్ కంటే ముందు రిక్రూట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్లకు తక్షణం ఈ యొక్క రిలీఫ్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. అయితే ఇప్పుడు సోదరుడు చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే ఆర్డర్స్ ఇచ్చిందో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దాన్ని తూచా తప్పకుండా అమలు పరిచింది. ఇక్కడ అమలు పరచకపోగా తగుదనమ్మా అని చెప్పి సుప్రీంకోర్టులో పోయి ఎస్ఎల్ఫీలు ఫైల్ చేస్తున్నారు. అది వాళ్ళ యొక్క మానసికమైనటువంటి రోదనకు ఈ రోజు కారణం. రాష్ట్ర ప్రభుత్వం పై సుప్రీంకోర్టులో ఇది మేము ఇంప్లిమెంట్ చేయలేము అని చెప్పి ఎస్ఎల్పి ఫైల్ చేయడం అనేటటువంటిది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య. కాబట్టి ఇది తక్షణము ఇది సరే, ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆవేశమో లేకపోతే ఉన్నటువంటి ఆక్రోశమో ఎవరికి రాకపోతే బాధ లేదు, కానీ పక్కన ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు వచ్చి పక్కన ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసిన తర్వాత నువ్వు చేయకపోతే కానీ కనీసం సుప్రీంకోర్టుకు పోయి ఎస్ఎల్పీలు రోజు ఫ్లైట్లకి దిగి ఎస్ఎల్పీలు ఫ్లైట్ చేయడం ఏంటనేది వాళ్ళు చెప్పినటువంటి చర్య ఏదైతే ఉందో ఇది అత్యంత దుర్మార్గమైనటువంటిది. అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగుల యొక్క సమస్యల పరిష్కారంలో చాలా ఏళ్లుగా ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి వాళ్ళ యొక్క విధానం ఏంటనేది ఇప్పుడు అర్థమవుతున్నది. ఇన్ని సంఘాలున్నా కూడా సమస్యలు ఎందుకు పరిష్కారం కావడం లేదు? ప్రభుత్వానికి ఇప్పటికే ఎన్నో సార్లు వినతులు ఇచ్చారు, ఆందోళనలు చేశారు. అంటే ఏంటి అసలు ఇప్పటి వరకు క్లారిటీ అయితే రాలేదు. ఇప్పుడు ప్రభుత్వం రేపు మళ్ళీ చర్చలకు పిలిచి మళ్ళీ హామీలు ఇస్తే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు చర్చలు అనేటటువంటివి ఏమున్నాయండి? ఇక్కడ చర్చలు చేయాల్సింది ఏముంది? మేము పిఆర్సీ ఇవ్వమంటున్నాము, 15.47% డిఏ పెండింగ్ ఉంది, అది ఇవ్వమంటున్నాము. తర్వాత పిఆర్సీ ఇంప్లిమెంట్ చేయమంటారు. 2023 సెప్టెంబర్ నుంచి పిఆర్సీ ఇంప్లిమెంట్ చేయాలి, ఆ బకాయిలన్నీ ఇస్తే ఇంటికి తీసుకొని పోతామని చెప్తున్నాము. ఈహెచ్ఎస్ పథకాన్ని కొంచెం మీరు ఏదో ఇక మేము ఇచ్చినట్టు, మేము ఏదో కొట్టినట్టు, మీరు ఏడ్చినట్టు అన్నట్టుగా కాకుండా కొంచెం జాగ్రత్తగా ఇంప్లిమెంట్ చేయమంటారు. దీనికి పోయి చర్చలు జరిపేది ఏముంది ఇంకా? కాబట్టి చర్చలు ముఖ్యమంత్రి గారితో ఆత్మీయ సమ్మేళనం చేసినాము, సరే తర్వాత పోలీస్ కంట్రోల్ రూమ్ పోయి మాట్లాడినాము, ముఖ్యమంత్రి గారు స్వయంగా మాట్లాడి 4 సమస్యలు పరిష్కారం చేయమని అన్నారు. ఇన్ని చేసిన తర్వాత ఇప్పుడు ఏంటి, ముఖ్యమంత్రి గారి దగ్గరకు పోయి చర్చలు ఏమని చేస్తాము? అందుకే మేము జేఏసీలో స్పష్టంగా చెప్పాము, చలో హైదరాబాద్ తర్వాతనే చర్చలు, చలో హైదరాబాద్ తర్వాత ప్రభుత్వం ఉంటే చర్చలు, ప్రభుత్వం లేకపోతే చర్చలు లేవు. కాబట్టి మేము కోరాడడం అనేటటువంటిది ఈ రోజు స్పష్టంగా నిర్ణయం తీసుకున్నాము. ఇక మళ్ళీ ఏదో మీరు కొట్టినట్టు చేస్తాము, మీరు ఏడ్చినట్టు చేయండి అనేటటువంటిది ఉండదు. భరత్ గారు, నేను మళ్ళొకసారి మీకు మనవి చేస్తున్నా, ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారనేటటువంటి విషయం మీద మనం చర్చ జరపడానికి అవకాశమే లేదు. ముఖ్యమంత్రి గారు ప్రకటించిన తర్వాత, పిఆర్సీ ఇచ్చిన తర్వాత స్వీట్ బాక్స్ తీసుకొని మీ దగ్గరికి మేము వస్తాం. ఓకే 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 సో థ్యాంక్ యూ మధుసూదన్ రెడ్డి గారు, దామోదర్ రెడ్డి గారు, మారం జగదీశ్వర్ గారు, ఏలూరు శ్రీనివాసరావు గారు, కట్కర్ రమేష్ గారు, మేనా పవన్ గారు,
జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా చూద్దాం. ఇంకా నెక్స్ట్ ప్రభుత్వం ఇవాళ మహాధరణ అయితే చాలా పెద్ద ఎత్తున అయితే సక్సెస్ అయినట్టు కనిపిస్తుంది. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది అన్నది చూద్దాం. అయితే ఒకటి ఫైనాన్షియల్ డిమాండ్స్ కాకుండా నాన్ ఫైనాన్షియల్ డిమాండ్స్ అయితే నెరవేర్చాల్సిన అవసరం అయితే ఉంది. ఫైనాన్షియల్ అంటే ఫైనాన్షియల్ బర్డెన్ పడుతుంది, బట్ రూపాయి ఖర్చు లేకుండా అడుగుతున్న వాటిని అయితే క్లియర్ చేయాలి. ఆ దిశగా దృష్టి సారిస్తే ప్రభుత్వం బాగుంటుంది. ఎస్పెషల్లీ బ్యూరోక్రాట్స్ అడ్డం పడతారు ఇటువంటి వాటికి అంటారు. కాబట్టి బ్యూరోక్రాట్స్ ఏదైతే నాన్ ఫైనాన్షియల్ డిమాండ్స్ ఉన్నాయో వాటి దిశగా వెళ్తే కొంతైనా ఉద్యోగులు శాంతి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ భరత్. ఇది వాళ్ళ డిఎన్ఏ. మరిన్ని అప్డేట్స్ తో రేపు డిఎన్ఏలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ జీ తెలుగు. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు MDH గరం మసాలా, MDH దమాలు, దాల్ తడక మరియు మష్రూమ్ మసాలా. MDH తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. MDH సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.